నమస్కారం అందరికీ. నా పేరు శివకుమార్. ఈరోజు మనం జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే సిటిజన్స్ డైలాగ్ అనే మీటింగ్‌లో ఉన్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిరుద్యోగానికి కారణం విద్యా విధాన లోపమా, ప్రభుత్వ పాలసీ లోపమా అనే దాని గురించి చర్చించడానికి ఈ వేదికలో ఉన్నాం మనం అంతా. సో ముందుగా మనము ఈ సిటిజన్స్ డైలాగ్ అనే ఆలోచన ఎలా వచ్చింది అనే దాని గురించి మనం క్లుప్తంగా ఒక నిమిషంలో మాట్లాడుకుందాం. సో సాధారణంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ప్రతి ఒక్కరికి ఒక పర్స్పెక్టివ్‌లో ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ ఇది ఇన్ రియాలిటీలో నిజంగా ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరికిందా అనంటే దొరకలేదు అనే వాస్తవంగా చెప్పవచ్చు. ఎప్పుడు ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుంది అనంటే అన్ని రకాల కోణాలు, ఒకటి గవర్నమెంట్ పర్స్పెక్టివ్ గాని, పీపుల్స్ పర్స్పెక్టివ్ గాని అన్ని రకాల కోణాల నుంచి చూసి ఆ ప్రాబ్లమ్‌కి ఆహ్, చూసి సరైన ఫిక్స్ తీసుకొచ్చినప్పుడే ఆ ప్రాబ్లమ్‌కి రియల్ సొల్యూషన్ వస్తుంది అనే ఆలోచనతో ఏర్పడిందే మా ఈ సిటిజన్స్ డైలాగ్. సో ప్రజలేమనుకుంటున్నారు? సాధారణంగా మన నిత్య జీవితంలో ఉన్న సమస్యల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఏం చెప్తుంది? ఆహ్, విజ్ఞాన పరులు ఏం చెప్తున్నారు? ఇలా అందరి కోణాల గురించి చూసి మనం ప్రజలకి ఒక పరిష్కారం తీసుకురావాలనే ఆకాంక్షతో పెట్టిందే ఇది. సో మన యొక్క నియమాలు మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రొసీజర్. సో ప్రతి పార్టిసిపెంట్ తమ పాయింట్ చెప్పడానికి 2 నిమిషాల సమయాన్ని పొందుతారు. కానీ ప్రతి పార్టిసిపెంట్ టాపిక్ పై మాట్లాడేందుకు మళ్ళీ అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరొక పార్టిసిపెంట్ మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు వారిని అంతరాయపడతారు. సో దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఇలాగా మాట్లాడండి. అలాగే ఉత్పత్తి కూర్చోండి. మీ వంతు ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ పార్టిసిపెంట్స్ విభిన్న భావజాల నేపథ్యం నుండి ఉండవచ్చు కాబట్టి అంశంపై వారి అభిప్రాయం కారణంగా ఎవరు మరొక భాగస్వామిని అవమానించలేరు. మన టాపిక్ వచ్చేసి నిరుద్యోగానికి కారణం విద్యా విధాన లోపమా, ప్రభుత్వ పాలసీ లోపమా. ఇందులో మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకొని చెప్పవచ్చు. అలాగే మీరు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ఇక్కడ హ్యాండ్ గెస్టర్ ఉంటుంది. మీ హ్యాండ్ రైజ్ చేస్తే మీకు మైక్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మాట్లాడొచ్చు. అండ్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, మధ్యలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డిస్టర్బ్ చేయకుండా చార్ట్‌లో పెట్టండి. మీ క్వశ్చన్స్‌ని మీ తరపున నేను ప్రేక్షకులని అడగడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓవర్ టు రమేష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శివ గారు. So Shiva, before continuing this event, Shiva Garu, one of our senior member of Justice Movement of India, he is in charge of this events, online events. దీంట్లో ఇంకా మన మిత్రులు మన ఈ టీంలో ఉన్న వాళ్ళు కూడా మల్లికార్జున్ గారు, సీమ గారు ఇట్లా జాయిన్ అయ్యారు. మనకు అడ్వైజర్ బాడీలో ఉన్నటువంటి చీఫ్ అడ్వైజర్ గారు కూడా ప్రొఫెసర్ స్వామిదాస్ కూడా మనకు జాయిన్ అయ్యారు. నా పేరు రమేష్ కొనగల. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా మెంబర్. నేను యుఎస్ నుంచి జాయిన్ అయ్యాను. ఈరోజు మన శివ గారు చెప్పినట్టుగా ఈరోజు మన యొక్క అంశం ఇది. నేను ఒక ప్రజెంటేషన్ డెక్ బ్రీఫ్గా తయారు చేయడం జరిగింది జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. అంటే మీకు ఆడియన్స్కు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎలా ఉన్నాయి ఈ నిరుద్యోగ సమస్య మీద, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆడియన్స్కు షేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీ అందరి ఆడియన్స్ యొక్క అభిప్రాయాలను, సిటిజన్స్ యొక్క అభిప్రాయాలను మనము డిస్కస్ చేసి దీన్ని ఎలా మనము నివారించవచ్చు, ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచిద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. స్క్రీన్ కనబడుతుందండి? yes sir. ఓకే. సో యాజ్ ఐ సెడ్ బ్రీఫ్గా నేను షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మన 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనము ఇవన్నీ ఎక్కడ పెట్టాలి, సో ఎలా ఉంది అనేది కొంచెం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఈ రోజుకు కూడా జీవితాలన్నీ బుగ్గిపాలవుతున్నాయి, బతుకులన్నీ రోడ్డు పాలవుతున్నాయని మనము ఎన్నో ఆర్టికల్స్లో, ఎన్నో పేపర్ క్లిప్పింగ్స్లో మనం చూస్తున్నాము. దేశంలో బీదరికంలో ఉన్నవారు మన దేశంలో యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ 67 crores, నియర్లీ 50% ఉన్నారనేది మన గణాంకాలు చెప్తుంది. మన తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్టయితే మనము 3.7 crores నుంచి వెళ్ళి 4 crores ఉన్నటువంటి ఎస్టిమేషన్లో 2 crores వరకు కూడా బీదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారనేది మనకు గణాంకాలు చెప్తున్నాయి. ఇంకొకటి ఇన్ఈక్వాలిటీస్ కూడా ఎలా ఉన్నాయి, వీటన్నిటికీ కారణాలు ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ అనేది మనకు అన్ని రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి. అంటే అన్ఎంప్లాయ్మెంట్ కారణాలు, బీదరికానికి కారణాలు, ఇన్ఈక్వాలిటీస్ కారణం, ఒకదాన్ని ఒకటి మనము అది ఇంటర్ డిపెండెంట్గా ఉన్నటువంటి కారణాలుగా మనము ఎన్నో రిపోర్ట్స్ మనకు తెలియజేస్తున్నాయి. 1% ఆఫ్ ద పీపుల్ లోపల 73% ఆఫ్ ద వెల్త్ కాన్సన్ట్రేషన్ అయింది అనేది ఇంకొక మనకు చెప్తున్నది. రీసెంట్ కొన్ని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే మన దేశంలో ప్రజాస్వామ్యం కాదు, కార్పొరేట్ రాజు నడుస్తుంది అనేది చెప్తున్నారు. ఇంకా మనము ఏం చూడవచ్చు అంటే లివింగ్ క్రైసిస్,
మనం ఒక పారామీటర్ చూసినట్టయితే కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ అది రోజు రోజుకు పడిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది. 2015లో 108 ఉన్నది. అది 2023 రిజల్ట్స్ ప్రకారం 88.1గా వచ్చేసింది. సేవింగ్స్ రేటు గత 23 సంవత్సరాల్లో లోయెస్ట్గా పడిపోయింది అనేది మనకు గవర్నమెంట్ స్టాటిస్టిక్సే మనకు చెప్తుంది. హంగర్ ఇండెక్స్లో మనం ఎక్కడ ఉన్నామనేది చెప్తున్నది. ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ వేజెస్, మన దేశంలో 90% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. వాళ్లకు ఇన్ఫ్లేషన్ ఏమో బిట్వీన్ 10 to 22% లింగరింగ్ అవుతుంటే వాళ్ళ వేజెస్లో గత 10 సంవత్సరాల్లో 1% కూడా పెరుగుతలేదు అనేది మన స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో అన్ని వర్గాల ప్రజల లోపల కూడా ఇది ఏదో ఈ సమస్య, ఈ నిరుద్యోగ సమస్య అనేది ఒక్క వర్గానికి కాకుండా అన్ని వర్గాల ప్రజల్లో ఉన్నదనేది మనకు రిపోర్ట్స్ తెలియజేస్తున్నది. ఉదాహరణకు మనకు ఫార్మర్స్లో ఎలా ఉంది అంటే ఏదో ఒక చిన్న ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా, చిన్న ఏదో ఒక ప్రొఫెషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది మనకు ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. 70% ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ ఎంత ఉందంటే 70% లెస్ దాన్ 15,000 రూపీస్ పర్ యానం. అంటే చూడండి ఎంత పరిస్థితి. అంటే ఇది నేషనల్ స్టాటిస్టిక్స్, నేషనల్ అగ్రికల్చరల్ సమ్ కమిషన్ ఏదో వాళ్ళు కండక్ట్ చేశారు. దీనికి మన దగ్గర లింక్స్ ఉన్నాయి. 10% ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ పర్ యానం లెస్ దాన్ 30,000. అంటే 70% ఏమో లెస్ దాన్ 15,000, 10% ఏమో దెర్ ఆర్ సమ్ ఫార్మర్స్, ఎక్కువ సంపాదించే ఫార్మర్స్ కూడా ఉన్నారు. కానీ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ గణాంకాలు ఉన్నాయనేది మనకు నేషనల్ కమిషన్ రిపోర్ట్స్ ప్రకారం తెలియజేస్తుంది. ఈ క్రైసిస్లో వీటన్నిటికీ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే, యాజ్ పర్ ది బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ మన ప్రకారమే రోజుకు ఫార్మర్స్ 30 మంది చనిపోతున్నారు యావరేజ్గా పర్ డే. దట్స్ దీస్ ఆర్ ది కపుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొక రిపోర్ట్ ప్రకారం మనకు ఏం తెలుస్తుందంటే, జాబ్లెస్నెస్ ఈజ్ పర్టికులర్లీ హై అమాంగ్ ఇండియాస్ యూత్. అంటే 15 నుంచి 29 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లల లోపల, చదువుకున్న వాళ్ళ లోపల 83% అన్ఎంప్లాయ్మెంట్ ఉందనేది ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024లో మన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారము ఇది మనకు ఈ రిపోర్ట్ కనబడుతుంది. అంటే ఎంత తీవ్రంగా ఉన్నదంటే 100లో 83 మందికి ఉద్యోగం లేదు. అంటే మిగతా 17 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక చిన్న చిత్కా ఏదో చేసుకొని బతుకుతున్నారనేది ఈ రిపోర్ట్ మనకు తెలియజేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము అభివృద్ధి చెందిన దేశంగా మనం కొన్ని గణాంకాలు చెప్పుకుంటాం. బిలియనీర్స్ పెరుగుతున్నారు, బట్ ఎంతమంది పెరుగుతున్నారు అనేది చూడండి. కొద్ది మంది మాత్రమే బిలియనీర్స్గా మారుతున్నారు, కానీ వెల్త్ అనేది మాత్రం కొద్ది మంది చేతుల్ని కాన్సన్ట్రేషన్ అవుతుంది అనేది మనకు ఈ ఒక వాటి వల్ల తెలుస్తుంది మనకు. సో మనం ఆల్రెడీ కొంత తెలుసుకున్నాము, ఎట్లా అసమానతల అవధులు లేకుండా ఎట్లా పెరిగిపోయినది, దీనికి అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఎంతవరకు కారణమవుతుంది అనేది మనకు ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనకు తెలుస్తున్నది. ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రైకింగ్ ఏంటంటే 50 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ రూపాయలు 100 నుంచి 150 దినసరి ఆదాయంతో బతుకుతున్నారు. నివాస యోగ్యమైన గృహ సదుపాయం లేక ఆదివాసులు, గిరిజనులు, ఇతర పేదలు కోట్లాదిగా నిరాశ నిస్పృహలకు గురవుతున్నారని మనకు రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్, ఆర్థిక వృద్ధి రేటు మన గణాంకాల ప్రకారం 6% అని చెప్తున్నప్పటికీ ఉపాధి ఉద్యోగిత రేటు కేవలం 2% మాత్రమే నమోదవుతున్న ఆర్థిక విధానంలో దాదాపు ఉపాధి లేని అభివృద్ధి జరుగుతున్నదని ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ తిరోగమన ఆర్థిక విధానాల పుణ్యమా అని మధ్య దిగువ స్థాయి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతున్న విషయాన్ని ఇది ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనేది ఒక రిపోర్ట్లో మనకు కనబడుతుంది. ఒక లెక్క ప్రకారము ఒక రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే, ఇద్దరు సంపన్న భారతీయులు దేశ సంపదలో 1.4% హస్తగతం చేసుకుంటే ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 60% జనాభా రోజుకు $3.10 కంటే తక్కువ మొత్తంపై జీవిస్తున్నారనడంలో అవాస్తవం లేదు. చదువుకున్న ప్రతి కుటుంబంలోనూ ఒకరు విదేశాలకు పొట్టకూటి కోసం వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. 5 స్టార్ హోటళ్లను మించిన ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు వెచ్చించే సంపన్నులు ఒకవైపు, ఎయిమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ఓపీడీ కోసం పడిగప్పులు కాచే కోట్లాది పేదలు మనకు దేశంలో కనబడుతున్నారు. నిరుద్యోగం మీద ఒక గ్రేట్ ఆర్టికల్ వచ్చిందండి ఆంధ్రజ్యోతిలో. దాని ప్రకారం మన దేశంలో 90% మంది అసంఘటిత రంగంలో ఉన్నారనేది ఆ ఒక రిపోర్ట్ని బట్టి మనకు తెలుస్తుంది. అంటే చూడండి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంత ఉందో.
దీనికి తోడుగా ఏటా 1,50,00,000 మంది ఉద్యోగార్థులు అదనంగా వచ్చి చేరుతున్నారు. అంటే మనం ఇంకా గ్రాడ్యుయేషన్ చదువుకొని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ దే ఆర్ యాడింగ్ టు ది అన్‌ఎంప్లాయిడ్ కేటగిరీ పీపుల్. సో ఇంకొక ఇంపార్టెంట్ స్ట్రైకింగ్ ఏంటంటే నిరుద్యోగాన్ని తగ్గించడానికి శాస్త్రీయమైన దారులు అనుసరించాల్సిన కొన్ని ఇదివరకు 2017 వరకు మనకు గవర్నమెంట్లో ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా అసలు నిరుద్యోగం ఎంత ఉన్నది, ఎంత ఉద్యోగ కల్పన జరుగుతుంది, ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి కొన్ని ఎవ్రీ ఇయర్ సర్వేలు చేసేటోళ్ళు. అది లేబర్ బ్యూరో కానీ ఇంకా కొన్ని స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్స్ కానీ ఆ సర్వేలు చేసేటోళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే గత 2017 నుంచి వెళ్ళి ఆ సర్వేలన్నీ బంద్ చేసిందట. మరి ఎందుకు అంటే ఇన్ఫర్మేషనే తీసుకోవడం లేదు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం లేదనేది మనకు కొన్ని రిపోర్ట్స్ వల్ల తెలుస్తున్నది. అయితే ఇంకోటి ఉద్యోగాలు ఎప్పటికీ దొరక్కపోవడంతో విసిగిపోయిన కోట్లాది నిరుద్యోగులు దుర్భరమైన ఆర్థిక బాధలను తట్టుకోవడానికి స్వయం ఉపాధులను ఆశ్రయిస్తున్నారని స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023 నివేదిక తెలియజేస్తుంది. ఇంకొక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే దేశంలోని 34% కుటుంబాలు రోజుకు 375 జాతీయ క్షేత్రస్థాయి కనీస వేతనం కంటే తక్కువ సంపాదిస్తున్నారని మనకు నివేదికలు తెలియజేస్తుంది. ఇంకొకటి ఇన్ఫార్మల్ ఎకానమీ ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా 90% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉన్నప్పుడు అటువంటిప్పుడు ఏమైతుందంటే వాటికి సెక్యూరిటీ ఉండదు, ఒక సోషల్ సెక్యూరిటీ ఉండదు, లో వేజెస్ ఉంటాయి. ఇంకొకటి ఇవన్నీ కూడా మనకు స్టాటిస్టిక్స్లో ఎక్కడ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్లో ఇవి రిఫ్లెక్ట్ కావు. సో ఈ ఈ కారణాలు కూడా మనకు కరెక్ట్గా ఈ యొక్క నిరుద్యోగం అనే సమస్య ఎంత ప్రబలంగా ఉందనేది మనకు ఇంకా పూర్తిగా మన దగ్గర లేదు. ఇవన్నిటికీ కూడా ఇంకోటి ఏంటంటే వీటన్ని కారణాల వల్ల మనం ఎక్కడికి 2022 గ్లోబల్ ఇండెక్స్ లోపల మనము 191 దేశాల్లో మనం చూసినట్లయితే మనం 127వ స్థానంలో ఉన్నాం. ఇంకొక రిపోర్ట్ ప్రకారం క్లియర్గా ఏంటంటే 19 కోట్ల మంది ఇంకా ఆకలితో అలమటిస్తున్నారనేది ఒక రిపోర్ట్లో మనకు తెలియజేయబడుతుంది. ఇప్పుడు వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఇంతకుముందు కొంత ఇన్ఫర్మేషన్ మనం చెప్పాము. దానికి తోడుగా ఇంకా ఏముందంటే ఆ రిపోర్ట్లో మనకు ఏం తెలియజేస్తున్నది అంటే కుబేరులతో పాలకులకున్న పేగుబంధం మనకు ఎట్లా ఉందో తెలిసింది. కార్మిక శక్తిని సద్వినియోగపరచడంలోను ఉపాధి కల్పించడంలోను ఎంతో వెనుకబడి ఉన్నామని మరో నివేదిక హెచ్చరిస్తుంది. మరో నివేదిక అంటే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్. చదువు ఉన్నవారు లేనివారు కూడా ఒకే దుస్థితిలో ఉన్నట్టు ఈ నివేదిక తేల్చింది. ఆకలి నుంచి ఆనందం వరకు ప్రతి విషయంలోనూ పరిస్థితులు దిగజారాయని, ఇరుగు పొరుగు చిన్న చితక దేశాల కంటే మనం దయనీయంగా ఉన్నామని ఇటువంటి నివేదికలు ఎప్పటికప్పుడు మనకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. సో మరి ఈ కాజెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉన్నది అనేది మన మన రీసెర్చ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ప్రతి సంవత్సరం 10-12 అంటే 1 crore to 1.2 crores వరకు కొత్తగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ కేటగిరీలో చేరుతున్నారు. రెండవ ప్రాబ్లం ఏంటి అని అంటే స్కిల్స్ మిస్ మ్యాచ్. యూనివర్సిటీస్ ఎట్లా చేస్తున్నాయంటే యూనివర్సిటీలో చెప్పినటువంటి ఆ కోర్సులకును అసలు ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి అవసరాలకు కూడా వాళ్ళకు మ్యాచ్ కావడం. మన శివ గారు వాళ్ళని మ్యూట్ చేస్తారా ప్లీజ్? మీకు మ్యూట్ చేసే ప్రివిలేజ్ ఉందా? మ్యూట్ చేయండి. సో రెండవ పెద్ద కారణం ఏంటంటే స్కిల్స్ మిస్ మ్యాచ్. మనం చదువుకున్నది అనుకున్న ఇండస్ట్రీ నీడ్స్కు అసలు పొంతన లేకుండా పోతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్కి ఏమి ఇచ్చారంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రైనింగ్, పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్, వీక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఇష్యూస్ కూడా ఎలా ఉన్నాయంటే మన ఎడ్యుకేషన్ సిస్టము ఫోకసెస్ ఆన్ థియరీ, ఎగ్జామినేషన్స్, మెమొరైజేషన్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. కానీ స్కిల్స్ మీద, ఇన్నోవేషన్ మీద, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఇటువంటి విధానమైనటువంటి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపాలు కూడా ఉన్నాయనేది మనకు ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. జాబ్లెస్ ఎకనామిక్ గ్రోత్ అంటే గ్రోత్ అవుతున్నది కానీ జాబ్లెస్గా అవుతుంది. అంటే ఎవరి కొద్ది మంది కోసమే ఈ గ్రోత్, ఈ అభివృద్ధి జరుగుతున్నది అనేది మనకు ఈ గణాంకాల బట్టి అర్థమవుతుంది. ఇండియాస్ గ్రోత్ అంటే కొన్ని సెక్టార్లోనే ఇది గ్రోత్ అవుతుంది. అది లేబర్ ఇంటెన్సివ్ కాదు. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, టెలికాం ఈ రంగాలలోనే ఎక్కువ గ్రోత్ అవుతుంది. అవి ఎక్కువ లేబర్ను, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ను అవి జనరేట్ చేయలేకపోతున్నాయి అనేది మనకు ఈ రిపోర్ట్ తెలియజేస్తుంది. డిక్లైన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయ్మెంట్ అంటే కంట్రీస్ లైక్ చైనా, సౌత్ కొరియా, వియత్నాం వాళ్ళలో కూడా ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు
బాగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కానీ మన దగ్గర మాత్రము మ్యానుఫ్యాక్చరింగ్ షేర్‌లో మాత్రం ఓన్లీ 15-17% ఉందనేది మనకు రిపోర్ట్స్ తెలియజేస్తుంది. ఇంకొకటి ఏంటంటే అర్బన్ మైగ్రేషన్. ఇప్పుడు విలేజ్‌లలో, మండలాల్లో ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ సిటీస్‌కు మైగ్రేట్ అయిపోతున్నారనేది మనకు చాలా మనకు రిపోర్ట్స్ కనబడుతున్నాయి. మీరు ఎన్నో వాటిల్లో మనకి కనపడుతున్నాయి. గ్రామాల నుంచి పెరుగుతున్న వలసలు, రోజు రోజుకు ఖాళీ అవుతున్న పల్లెలు, పిల్లల చదువులే కావచ్చు, ఉపాధే కావచ్చు, ఇంకేదో మన హాస్పిటల్స్‌కే పోవడమే కావచ్చు. అంటే మనకు వలసలు మాత్రం పెరుగుతున్నాయి అనేది మనకు రిపోర్ట్స్ తెలుస్తుంది. ఇట్లా వలసల కారణంగా ఏ విధమైనటువంటి ఉపాధి సరిగా లేక, వాళ్ళ పిల్లలకు చదువులు చెప్పించలేక, ఇగో తల్లిదండ్రులేమో అడ్డాకూలీలుగా మారుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? నగర కూడలిలో అడుక్కు తింటున్నారు. ఇది మన 78 సంవత్సరాల భారతదేశం. సోషల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనే దీని మీద కూడా మన రిసర్చ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, హై అన్‌ఎంప్లాయ్‌మెంట్ లీడ్స్ టు ఎకనామిక్ ప్రాబ్లమ్స్. అది పావర్టీ పెరుగుతుంది, ఇన్‌కమ్ ఇన్‌ఈక్వాలిటీ పెరుగుతుంది, లోయర్ కన్జంప్షన్ అయితుంది. సోషల్ ప్రాబ్లమ్స్ ఏందంటే క్రైమ్ రేట్ పెరుగుతది, డ్రగ్ అబ్యూజ్ అయితాము, పొలిటికల్ ఇన్‌స్టాబిలిటీ. అలాగే పొలిటికల్ ఎఫెక్ట్స్ ఏందంటే పాపులిస్ట్ పాలిసీస్, అంటే ఇది ఉచితాలు, వాళ్ళు పవర్‌లోకి రావడానికి ఇటువంటి పాపులిస్ట్ పాలిసీస్ పెట్టడానికి ఈ స్వార్థపరులు ఈ యొక్క రాజ్యాంగ పదవులను పట్టుకొని ఇంకింత ఈ ఈ ఎకనామిక్ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్ మల్టిప్లికేట్ అవ్వడానికి కూడా దోహదపడతాయి అనేది మనకు ఈ రిపోర్ట్స్ తెలియజేస్తున్నది. అయితే ఈ రిసర్చ్ రిపోర్ట్స్ కూడా అసలు ఏం చేస్తే బాగుంటదనేది కూడా కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు కూడా నేను ఈ సందర్భంగా మేము మీకు షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఏం సూచనలు చేస్తున్నాయంటే రిసర్చ్ రిపోర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్ కావాలనేది చెప్తున్నది. అంటే ఇంకా మన దగ్గర ఎంతో వస్తున్నప్పటికీ మనం ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారడానికి ఎన్నో మనకు ఒక 60% దాకా యూత్ మ్యాన్ పవర్ ఉంది. మనకు చాలా చక్కటి వనరులు ఉన్నప్పటికీ కూడా మనం ఇది చేయలేకపోతున్నాం అనేది మనకు రిసర్చ్ రిపోర్ట్స్ తెలియజేస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ రిఫార్మ్‌లో కూడా మనము షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా మనకు తెలియజేస్తుంది. అంటే స్కిల్ బేస్డ్ లెర్నింగ్, ఇండస్ట్రీ పార్ట్నర్‌షిప్, అప్రెంటిస్‌షిప్స్, ప్రాక్టికల్ ట్రైనింగ్. సో ఈ దిశగా ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను ఓరియంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా మనకు తెలియజేసింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్, అంటే గవర్నమెంట్ జాబ్స్‌కే మనము ఆహ్, ఎక్ జాబ్స్ అంటేనే మనము ఏదో ప్రభుత్వం సెక్టార్‌లోనే వస్తాయనేటువంటి ఒక అపోహ, ఒక ఫాల్స్ ఒపీనియన్ మనము మన సమాజంలో క్రియేట్ చేయబడింది. కానీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎకోసిస్టమ్‌ని డెవలప్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి యూత్‌ను. వాళ్ళు జాబ్‌లోనే కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారవ్వడానికి కూడా ఎన్నో రకమైనటువంటి పాలిసీస్ చేయాలనేది కూడా మనకు ఈ రిసర్చ్ రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. అంటే స్టార్టప్ ఫైనాన్సింగ్ చేయడము, రెగ్యులేషన్స్‌ని సింప్లిఫై చేయడము, యూత్‌ని ఎంకరేజ్ చేయడము, ఇ ఇన్నోవేషన్ హబ్స్‌ని క్రియేట్ చేసి వాటికి సరైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వడము. సో ఇటువంటి వాటిని మీద ఫోకస్ చేయాలనేటువంటిది మనకు రిపోర్ట్స్ తెలియజేస్తుంది. రూరల్ ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్. సో రూరల్ ఏరియాస్ నుంచెళ్ళి మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా మైగ్రేషన్ ఎక్కువైతుంది కదా! సో అగ్రో ప్రాసెసింగ్, ఫుడ్ ఇండస్ట్రీస్, రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని స్ట్రెంథెన్ చేయడం, ఇటువంటి వాటి మీద ఎక్కువ మనము డిసెంట్రలైజ్డ్ డెవలప్‌మెంట్ చేయాలనేది ఈ రిపోర్ట్స్ మనకు తెలియజేస్తున్నది. ముఖ్యంగా లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బావుంటదనేది కూడా ఈ మనకు రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. కన్‌స్ట్రక్షన్ సెక్టారే గాని, టూరిజమే గాని, టెక్స్‌టైల్సే గాని, లాజిస్టిక్సే గాని. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఇంకొక ఆపర్చునిటీ మనకు ఏమున్నదంటే డెమోగ్రాఫిక్ ఆపర్చునిటీ అంటారు. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండియాస్ పాపులేషన్ మాసివ్‌గా ఉన్నది. అరౌండ్ 50-60% ఆఫ్ ది యూత్ ఆర్ వి హావ్ ది యూత్. వాళ్ళని ప్రాపర్‌గా మనము హార్నెస్ చేయగలిగితే మనము ఎకనామిక్ గ్రోత్‌ను చాలా బూస్ట్ చేయొచ్చని, మనం ఇన్నోవేషన్‌ని డ్రైవ్ చేయొచ్చని, అలాగే డెమోక్రసీని కూడా స్ట్రెంథెన్ చేయొచ్చనేది మనకు ఈ రిపోర్ట్స్ తెలియజేస్తున్నారు. అయితే ఒకవేళ ఇదే నెగ్లెక్ట్ చేసినట్టయితే, ఈ యూత్ పాపులేషన్ ఏదైతే మనం ఆపర్చునిటీస్ ఇవ్వకుండా నెగ్లెక్ట్ చేసినట్టయితే, మనకు ఇట్ కెన్ లీడ్ టు సోషల్ అన్రెస్ట్, ఎకనామిక్ స్టాగ్నేషన్ అనేది మనకు ఒక భయంకరమైనటువంటి ఒక పరిణామాలు ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి ఉన్నదనేది కూడా తెలియజేస్తుంది. మనం రీసెంట్‌గా ఇరుగు పొరుగు దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినాయనేది, ఎట్లా పొలిటికల్ ఇన్‌స్టాబిలిటీ అయింది అనేది కూడా మనము రీసెంట్‌గా మనం చూడడం జరిగింది. సో విజన్ ఎలా ఉండాలి అనేది కూడా మనకు ఈ రిసర్చ్ రిపోర్ట్స్ ఏం తెలియజేస్తున్నాయంటే, ఏ స్ట్రాంగ్ ఎంప్లాయ్‌మెంట్ సిస్టమ్ షుడ్ ఎన్ష్యూర్ ప్రొడక్టివ్ జాబ్స్, ఫెయిర్ వేజెస్, స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్. అంటే ఎంప్లాయ్‌మెంట్ అనేది ఈస్ నాట్ అన్ ఎకనామిక్ ఇష్యూ. ఇట్స్ ఏ సోషల్ జస్టిస్ ఇష్యూ అనేది మనకు క్లియర్‌గా ఎంతోమంది రిసర్చ్ చేసినటువంటి వాటి రిపోర్ట్ సమ్మరైజేషన్ బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనము ఇది దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేయాల్సినటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు స్టేట్ ఆఫ్ ద యూనియన్ మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయండి, ఏ రకమైనటువంటి ఎంత స్టేజ్‌లో ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూ ఉంది, దానికి ఇంటర్‌డిపెండెంట్‌గా ఎకనామిక్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, ఈ మైగ్రేషన్ ఇష్యూస్ ఇవి ఎలా ఉన్నాయనేది మీకు తెలియజేయడం జరిగింది.
ఇప్పుడు ఓవర్ టు ద ఆడియన్స్. ఇప్పుడు మీ అభిప్రాయాలను, మరి అన్‌ఎంప్లాయ్‌మెంట్ నిజంగానే మన దేశంలో ఉంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు మనము కొన్ని క్వెషన్స్ వేయడం జరిగింది. మరి దాని మీద మీరు అభిప్రాయాలు తెలియచేయండి. ఓవర్ టు శివ. థ్యాంక్ యూ రమేష్ గారు, నిజంగా చాలా మంచి పాయింట్స్ చెప్పారు. సో మరొకసారి మళ్ళీ మనము ఈరోజు సిటిజన్స్ డైలాగ్ టాపిక్ మళ్ళీ సార్ చెప్పడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి నిరుద్యోగానికి కారణం విద్యా విధాన లోపమా, ప్రభుత్వ పాలసీ లోపమా. సో మీలో ఎవరైనా ఈ అంశాల గురించి మాట్లాడాలి అనుకున్నారు, మీ హ్యాండ్ రైజ్ చేయండి, మీకు మైక్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా చాట్లో మీ భావాలను తెలపవచ్చు. మీ తరఫున నేను ప్రేక్షకులకు మీ సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. సో ముందుగా ఎవరైనా మాట్లాడాలనుకుంటారు ఈ అంశం గురించి? సురేష్ కే గారు, మీరు మాట్లాడాలనుకుంటారండి నిరుద్యోగానికి గల కారణం? Hello, Andy. Yeah. Thank you, sir. Inputs, whatever the realistic data you're given to everyone, sir. దేశంలో మెయిన్ రీజన్ కరప్షన్ ఒకటి ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇప్పుడు ఈవెన్ ఇంతకుముందు ఒక ఓన్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మాత్రమే కరప్షన్ అనుకుంటాం, కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ సెక్టార్స్లో కూడా ఎవ్రీవేర్ కరప్ట్ అయిపోవడం వల్ల ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ కారణమైతే ఎవరైతే స్కిల్ ఉన్నా కానీ స్కిల్ లెస్ వాళ్ళని జాబ్లో హైర్ చేసుకొని అక్కడ ఇంపాక్ట్ అవుతున్నారు. అంతేకాకుండా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎస్పెషల్గా ర్యాంక్స్, మార్క్స్ వీటి మీదనే ఫోకస్ చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా. అలా కాకుండా ప్రాక్టికల్గా ఎంత ఉంటుంది, అంతేకాకుండా ఎవ్రీ కిడ్ హ్యాస్ టు బి ఇంజనీర్ కావాలి అని చెప్పేసి బీటెక్ సైడ్ పరిగెత్తిస్తున్నారు. అలా కాకుండా అన్ని సెక్టార్స్లో ఉన్న ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఉండాలి. మనీ మేకింగ్ కాకుండా టు లీవ్ హ్యాపీలీ, సంతోషంగా జీవన విధానాలు ఎలా జీవించాలి అనే దాని మీద అవగాహన లేకుండా అయిపోయింది సార్. సో వీటన్నిటిని గవర్నమెంట్ కరెక్ట్గా కంట్రోల్ చేసి ఎడ్యుకేట్ చేస్తే మాత్రమే ఇది ఒక నిర్దిష్టంగా కాగలుగుతుంది సొసైటీలో. లేకపోతే అన్ఈక్వాలిటీ, ఇంబ్యాలెన్స్ తోటి ఎలా అయితే మనకు బంగ్లాదేశ్లో కానీ నేపాల్లో కానీ జరిగిందో అలానే ఫ్యూచర్లో అవుతుందేమో అనే ఒక భయం కూడా ఉంది. యా, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. మీరు అన్నట్టుగా కరప్షన్ లాంటివి తీసుకొని స్కిల్ లెస్ పీపుల్ ని రికమెండేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అదే ఒక విధంగా నిరుద్యోగానికి కారణం అవుతుంది చెప్తున్నారు. సో మన ఇండస్ట్రీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు కొంచెం వాయిస్ వినవట్లేదు, మీది వాయిస్ స్లో ఉంది మన శివ గారు. మీరు సారీ, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు పర్లేదు. మన ఇండస్ట్రీకి బయట ఇండస్ట్రీలో మార్కెట్లో ఏదైతే స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో నేర్పించట్లేదు. సో చాలా మందికి ఆ స్కిల్ సెట్ లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా కూడా ఇండస్ట్రీ తగ్గట్టు స్కిల్ సెట్ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలోనే నేర్పించట్లేదు. సో ఎప్పుడైతే వీళ్ళంతా బయటికి వన్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నారో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ కి మ్యాచ్ అవ్వలేకపోతున్నారు. దానివల్ల వాళ్ళు ఎటు వెళ్ళాలో వాళ్ళకి అర్థం కాకుండా పోతుంది అని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నారు. సో దీనిపైన ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకున్నారా? వీరేష్ గారు, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? హలో అండి, గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. నిరుద్యోగము అన్నది నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నా, అంటే 30 సంవత్సరాల నుంచి నిరుద్యోగము వింటూనే ఉన్నాను. అలాగే అంటే ఒక జీవితానికి ఒకటి స్టాండర్డ్ ఉన్నప్పుడు ఉద్యోగము, ఇన్కమ్ ఉండాలన్న తపన ఉంటుంది. ఒక స్టాండర్డ్ లేని జీవితానికి తపన ఎక్కడైతే సరే నిరుద్యోగులు ఉన్నారు, మరి పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది? ఒకవేళ ఉద్యోగాలు వచ్చినాయి, పాపులేషన్ ఆపకుండా పోతే ఎందరికి ఉద్యోగాలు వస్తాయి? నిరుద్యోగంతో కూడా పిల్లలు కాని వాళ్ళు ఉన్నారు. మొన్న ఎవరు సాయి దీపక్, మీకు తెలుసు అంట, సుప్రీంకోర్టు అడ్వకేట్ చెప్తున్నాడు, 10 మంది పిల్లలు కానే వాళ్ళు 5 మందిని కంటున్నారట నార్త్ ఇండియాలో. సౌత్ ఇండియాలో 4-5 కానే వాళ్ళు లెసర్ దాన్ 2 కంటున్నారు. అంటే వాళ్ళ డిస్కస్ చేసింది ఏంటంటే పార్లమెంట్లో రిప్రజెంటేషన్ పాపులేషన్ ప్రెషర్ గురించి. బట్ అంటే పాపులేషన్ గ్రోత్ అంతగా ఉన్నప్పుడు ఏంటంటే ఉద్యోగాలు అన్నది ఒకటి. రెండవది ఏంటంటే ఒకటి సోషల్ కాన్షియస్, ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు, మనిషిలాగా బ్రతకాలని ఒక స్టాండర్డ్ ఉన్నప్పుడు, అది నాకు లేదు, దానికి సరైన దిశలో ప్రయాణం చేయాలనో వ్యక్తిగతంగా, కౌటుంబికంగా, సామాజికంగా ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ లేనప్పుడు రావటము కష్టం. ఇంకొకటి విద్యా వ్యవస్థ
లో లోపమా అంటే, ఏ లోపాలైతే మామూలు సమాజంలో ఉన్నాయో అవే లోపాలు పార్లమెంటులో ఉన్నాయి. అవే లోపాలు మిలిటరీలో ఉన్నాయి. అవే లోపాలు వైద్య శాస్త్రంలో ఉన్నాయి. వైద్య శాస్త్రుల దగ్గర కాదు, శాస్త్రంలో ఉన్నాయి. అంటే ది సైన్స్ ఇట్సెల్ఫ్ ఈజ్ స్కాటర్డ్. ఇట్ ఈస్ నాట్ డ్రివెన్ టు ది గోల్స్. మరి మన వాళ్ళందరూ బయటకు పోయిన తర్వాత ఎందుకు వస్తున్నారంటే దే హ్యావ్ సమ్ టార్గెట్స్, దే హ్యావ్ స్టాండర్డ్, దే హ్యావ్ టు కంపీట్ విత్ ది అదర్స్, దే హ్యావ్ టు గ్రో కంటిన్యూస్లీ. ఏదో మొత్తం జీవితంలో ఒక ఇల్లు కట్టుకుంటే అమ్మాయి ఒక ఇల్లు కట్టుకున్నా ఒక ఇదేంది అది ఇది అనుకుంటున్నారు. అంటే ఇల్లు కట్టుకోవడం కూడా గురించి మాట్లాడటం లేదు. ఏంటంటే కాంక్రీట్ జంగల్లో నివసిస్తూ కంఫర్టబుల్గా ఉన్నాం. ప్లాస్టిక్తో మొత్తం కాలుష్యం అయిన తర్వాత కంఫర్టబుల్గా ఉన్నాం. ఏంటంటే ఇంకొకటి నేపాల్లో ప్రజా ఉద్యమం వచ్చింది, బంగ్లాదేశ్లో వచ్చింది అంటే ఇంకొక 50 సంవత్సరాల వరకు మాత్రం ఇండియాలో అస్సలే రాదు. ఏంటిదంటే ఇది ఒక పెద్ద ప్రపంచము, అతి జడత్వం ఉన్న ప్రపంచము. ఒక 1000 ఆటం బాంబులు వేసినా కూడా అంత తొందరగా చావదు. నేను నెగటివ్ చెప్పటం లేదు, బాగా ఈ జడత్వాన్ని బాగా చూసి బాగా నిశ్చితంగా చూసుకుంటూ వచ్చాను. ఏంటిదంటే భావ జడత్వము, సామాజిక జడత్వము, కుల జడత్వము, తర్వాత జడత్వం ఏంటి మేధావుల్లో అది సపాచం. థ్యాంక్ యూ వీరేష్ గారు. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని షేర్ చేస్తాను. రీసెంట్గా మా మిత్రుడు డెన్మార్క్ వెళ్ళాడు, యుఎస్ నుంచి. అక్కడ ఆ దేశంలో ఏంటంటే హ్యాపీనెస్ ఇండెక్స్లో, ప్రపంచంలోని హ్యాపీనెస్ ఇండెక్స్లో వాళ్ళు టాప్ ఉన్నారు. రెండవ అంశం ఏంటంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ 0. ఆ కంట్రీలో అది చిన్న దేశమే కావచ్చు, కాకపోతే వాళ్ళు ఆ యొక్క లీడర్షిప్, ఆ దేశంలో ఉన్నటువంటి లీడర్షిప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే ఒక కంటెంటెడ్ లైఫ్, మీనింగ్ అండ్ పర్పస్, ఒక వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. మీరు ఇంతకుముందు అన్నారు సోషల్ కాన్షియస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవరికి ఏది బిలీఫ్స్ ఉండొచ్చు, రకరకాల బిలీఫ్స్ ఉండొచ్చు, రకరకాల అభిరుచులు ఉండొచ్చు, రకరకాల ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఒక కామన్ డినామినేటర్గా వాళ్ళందరూ ఇట్లా ఉండడానికి అనేది వాళ్ళు ఆ దిశగా ఆ లీడర్షిప్ డ్రైవ్ చేసింది. ఆ దేశంలో ట్యాక్సేషన్ కూడా ఎక్కువ, దే ఫీల్ హ్యాపీ టు గివ్ మోర్ ట్యాక్స్ ఆల్సో. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫ్రీ, హెల్త్ ఫ్రీ, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఫ్రీ, ఇట్లా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఏదైతే కామన్గా సమాజానికి ఏదైతే కావాలనో అవన్నీ కూడా వాళ్ళు పొందుపరచగలిగారు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఈవెన్ డే కేర్ నుంచి కూడా వాళ్ళకు అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం, అందరూ కంటెంటెడ్గా హ్యాపీగా ఉండడానికి ఆ పరిస్థితిని కల్పించడం అనేది వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రైమరీ స్టేజ్ నుంచి వాళ్ళు అట్లా ఆ దిశగా ప్రయాణం చేసిండ్రు. ఆ దిశగా వాళ్ళు పాలసీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేసుకున్నారు. ప్రజలందరూ కూడా ఆ దిశగా వాళ్ళు అడాప్ట్ అయిపోయిన వాళ్ళు. సో రియల్లీ అది మనం చెప్పొచ్చు, మన దేశం చాలా పెద్దది, ఎక్కువ జనాభా ఉన్నది, అక్కడ చిన్న జనాభా ఉన్నదని చెప్పొచ్చు. కానీ మనము ఆ దిశగా ఒక అడుగులు వేయాలనేది దీన్ని బట్టి మనకు అనిపిస్తున్నది. ఇది షేర్ చేయడానికి నేను చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు దిస్. లెట్ us మూవ్ ఫార్వర్డ్. ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళు ఉంటే చెప్పండి. మన ప్రశ్న మీద చెప్పండి. విద్యా విధానం లోపమా, ఇది ప్రభుత్వ పాలసీ లోపమా? మీ సూచనలు చేయండి. బసవరాజు చెప్పగారు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటారు ఈ అంశం గురించి? ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. సార్ వాయిస్ వస్తుందా సార్? ఇప్పుడు వస్తుంది సార్. ఓకే సార్, ఓకే సార్. అందరికి గుడ్ ఈవినింగ్ సార్. అయితే మన ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా విస్తృతమైన టాపిక్ సార్. ఇది ఇప్పుడు ఈ 1 hour లో మనం చర్చించి మన ఒపీనియన్ చెప్పాల్సింది ఏంటంటే చాలా ఉన్నాయి. అయితే నా అభిప్రాయం ప్రకారం డిగ్రీలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు లేవనడానికి మెయిన్ కారణం ఏమిటి అంటే ప్రభుత్వ లోపం ఉంది, ఇక్కడ చదువుకునే వాళ్ళ లోపం కూడా ఉంది, సమాజం యొక్క లోపం ఉంది, తల్లిదండ్రుల లోపం కూడా ఉంది సార్. ఇక్కడ అందరి భాగస్వామ్యంతోనే ఈరోజు చదువులో నాణ్యమైన విద్య అనేది రావడం లేదు. ప్లస్ అదేవిధంగా సరైనటువంటి స్కిల్స్ కూడా అందివ్వడం లేదు. అయితే దానికి నెంబర్ 1 వచ్చేసి సరైనటువంటి సిలబస్ లేకపోవడం, మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్ లేకపోవడం, విద్యార్థులకు చదువు అందించాలనేటువంటి దృక్పథము ఉపాధ్యాయులలో లేదు, ప్రభుత్వానికి కూడా లేదు. మరియు పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం. క్రింది స్థాయి నుంచి అంటే ప్రాథమిక స్థాయి నుంచి పై స్థాయి వరకు విద్యలో ఏమి నాణ్యమైన విద్య అందడం లేదు, పర్యవేక్షణ కూడా లేదు, కాలానుగుణంగా సిలబస్ రావడం లేదు, మరియు సౌకర్యాలు కూడా లేవు సార్. ఇప్పుడు అది పాఠశాల వ్యవస్థ కావచ్చు, కళాశాల వ్యవస్థ కావచ్చు, ఎక్కడ కూడా వరకు సరైనటువంటి సదుపాయాలను కల్పించడం లేదు సార్ ప్రభుత్వము. దాన్ని అడిగే వాళ్ళు కూడా లేరు సార్, పేరెంట్స్ కూడా లేరు, సమాజంలో కూడా లేరు. అడిగినామనుకోండి వాళ్ళని టార్గెట్ చేస్తారు. కాబట్టి
ఇది మెయిన్ లోపం ఏంటంటే ఇంకోటి లోపం అంటే విద్యార్థుల్లో కూడా నేను చదువుకోవాలనేటువంటి ఒక 95% స్టూడెంట్స్లో కూడా లేదు. నేను చదువుకొని సమాజంలో పాటు నేను కూడా ఎదగాలనేటువంటిది వాళ్ళకు కూడా లేదు. దానికి కారణం ఏమిటి అంటే పిల్లల్లో వారికి అవగాహన కలిగించలేకపోవడం. ఓన్లీ 95% చదవడం లేదు. ఈరోజు వస్తున్నారు, డిగ్రీ పట్టా పొందుతుంది, కానీ పట్టాకి తగినటువంటి నాణ్యమైనటువంటి విద్య వారిలో లేదు. ఒక డిగ్రీ స్టూడెంట్స్ BA, BCom, BSc ఏదైనా కావచ్చు, ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి కాంటెంట్ లేదు, మెథడ్ ఉండదు వాళ్ళకు. అయితే మళ్ళీ మార్క్స్ చూస్తావా, ర్యాంక్స్ చూస్తావా, వాళ్ళకు ఇప్పుడు గ్రేడ్ సిస్టమ్స్ ఉన్నాయి. అందరికీ ఓ గ్రేడ్ ఉంటుంది, కానీ ఆ ఓ గ్రేడ్కి సంబంధించినటువంటి ఏదైనా వాళ్ళ సబ్జెక్ట్ క్వశ్చన్స్ చేసినాం అనుకోండి, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. 95% స్టూడెంట్స్లో 5% మాత్రమే అది కొంతవరకు చెప్పగలుగుతున్నారు. దీనికి కారణం సరే, ఈ సబ్జెక్ట్ చాలా విస్తృతమైనది, మాట్లాడాలని చాలా ఉంది కాబట్టి మిగతా పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి, అయితే నా అభిప్రాయం మెయిన్ ఏమిటంటే నేను మొదట చెప్పినటువంటి పర్యవేక్షణ లోపం, ఇక్కడ ప్రభుత్వ లోపం ఉంది, పేరెంట్స్ లోపం ఉంది, విద్యార్థి లోపం ఉంది, సమాజ లోపం కూడా ఉంది సార్ ఇక్కడ. కాబట్టి ఈ లోపాలు పోవాలంటే మనం కంపల్సరిగా ఈ జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వానికి, సమాజానికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు మెయిన్గా తరగతి గదిలో వాళ్ళకి అవేర్నెస్ కలిగించి రాబోయే కాలంలోనైనా సరే, రాబోయే తరాలలోనైనా సరే ఈ మార్పు కంపల్సరీ వస్తుందని నా అభిప్రాయం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ బసవరాజప్ప గారు. మరి ఎందుకు అని అంటే స్కిల్స్ లో లోపం ఎందుకని ఉందంటారు? అంటే విద్యా వ్యవస్థను ఆధునిక ప్రణాళికల ప్రకారంగా అప్డేట్ చేయకపోవడం వలన ఎందువల్ల ఈ లోపం వచ్చిందంటారు? సో శ్రీనివాస్ గారు, మీరు చేయలేపారు, మీరు మాట్లాడతారండి. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్. ఇది ప్రభుత్వ లోపం ఒకటి, ముఖ్యంగా ప్రభుత్వం లోపమే సార్ ఇది. ఎందుకంటే నిరుద్యోగం అంటే సార్, ఆల్రెడీ 11 years బ్యాక్ రిటైర్ అయిన వ్యక్తి కూడా స్టిల్ ఈజ్ వర్కింగ్ సార్. ఇది స్టిల్ ఈజ్ వర్కింగ్ ఇన్ సెక్రటరియట్. అటువంటి చాలా పోస్టులు ఉన్నాయి. అదొక నిరుద్యోగానికి ఒకటి. ఇంకోటి సార్, విద్యా విధానంలో స్కూల్లో చదువు చెప్పడం అనేది సరిగా లేదు. ప్రభుత్వం మానిటరింగ్ లేదు. స్కూల్లో టీచర్స్ లేదు. స్కూల్లో నేను ఒక స్కూల్లో అంటే నిపుణ్ పెట్ట దత్త తీసుకున్నాం సార్. హన్మకొండ, వరంగల్లో గవర్నమెంట్ ప్రాక్టీస్ చేస్తుంది. 7th class పిల్లలకి వాట్ అండ్ స్పెల్లింగ్ రాశారు. టీచర్ని అడిగితే వాళ్ళు ఏం చదువు చెప్పారు. 15 lakhs rupees గవర్నమెంట్ నుంచి వచ్చినాయి సార్ వాళ్ళకి. విద్యా వ్యవస్థని పిల్లలకు చదువు చెప్పడం అనేది లేదు. దానికి డిఓ కూడా మానిటరింగ్ లేదు. డిఓ పైన వేరే వాళ్ళకి కూడా మానిటరింగ్ లేదు. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు కానీ విద్యా వ్యవస్థని అసలు మానిటరింగ్ అనేది లేదు. ప్లస్ ఇంకోటి, ఈ రోజు నుంచి 10th class ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి సార్. వాళ్ళు సెంటర్లోకి వెళ్ళి టీచర్స్ మాత్రమే వెళ్ళి వాళ్ళే బుక్స్ అన్ని రాసిస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ పాలిటీ ఏమన్నా సార్? ఎడ్యుకేషన్ పాలిటీ లేదు. వాళ్ళు జీరో. బుక్ పెట్టి రాయడం కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అక్కడ సిచ్యువేషన్స్ వాళ్ళ టీచర్స్ మాత్రమే చేస్తున్నారు. ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే, నాట్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్, గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే చేస్తున్నారు. ఇంకోటి సార్, అంతకుముందు ఒకేషనల్ కోర్సెస్ అని ఉండే. దాంట్లో బుక్ బైండింగ్ అని, ఫోటోగ్రఫీ అని, మ్యూజిక్ అని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మనం అందరూ తీసుకునేది. ఇప్పుడు ఆ కోర్సెస్ కూడా లేదు. ఉన్నా కూడా దాంట్లో అందరూ ఏం రెస్పాన్స్ లేదు. మాకు ఎంత అమౌంట్ వస్తుంది, వాట్ వీఆర్ టు డూ, ఎంజాయ్ అంతే. నిన్న నేను ఇన్స్పెక్షన్ స్కూల్ పోతే అమౌంట్ వచ్చింది, దాని ఎంజాయింగ్. హై స్కూల్ తెప్పియండి, మధ్య తెప్పియండి అని ఉంటుంది. కానీ 10th class పిల్లలకు అసలు ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళని ఎట్లా మోటివేషన్ చేయాలి ఏందని ఇంత కూడా లేదు. మామూలుగా ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఒక సెక్రటరీ నుంచి ఒక ఆన్లైన్ క్లాస్ పెట్టినారు, అది చూపించినారు, 1 hour చూపించినారు, అయిపోయింది అంతే. పర్సనల్ గా టీచర్స్, ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ మాత్రం ఇంపార్టబుల్ సార్. వాళ్ళని మానిటరింగ్ లేదు. గవర్నమెంట్ చాలా పొరపాటు లేదు. దానిలో టీచర్ విద్యా వ్యవస్థ కూడా బాగుంది. ఒక స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ నా దగ్గరకు వచ్చి, సార్ నేను స్కూల్ పంపించాను, వాడు క్యాటరింగ్ పోతే 700 rupees వస్తాయి, ఒక రోజు కూలికి పోతే నాకు 700 rupees వస్తాయి సార్. వాడు మధ్యాహ్నం పోయి తిండి కోసం పోతున్నాడు సార్. వాళ్ళు చదువు ఎప్పుడో చెప్పడం లేదు. కారణం అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారు. మార్నింగ్ వస్తారు, బయోమెట్రిక్ ఇస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. మానిటరింగ్ అనేది అసలు లేనే లేదు సార్. మనం ఏదైనా ఒక కేసు ఇచ్చేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది తప్పించి వేరే లేదు సార్. నిరుద్యోగం మాత్రం సార్ 50 అసలు 10 years బ్యాక్ నుంచి కూడా రిటైర్మెంట్ కూడా 4 lakhs శాలరీ తీసుకుంటున్నారు సార్. స్టిల్ నౌ దే ఆర్ డూయింగ్ జాబ్ చేస్తున్నారు. అవసరం సార్ అక్కడ చాలా హారబుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీరు చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. సో వాస్తవానికి ఎప్పటికో రిటైర్ అవ్వాల్సిన కొంతమంది ఉద్యోగులు కూడా ఇంకా కొనసాగడం జరుగుతుంది. అది గత ప్రభుత్వం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడం చూసాం మనం. రిటైర్ అవ్వాల్సిన వాళ్ళని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పొడిగించారు. అది ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అసలుకే నిరుద్యోగ సమస్య ఉంది అన్నట్టు ఉన్న ఉద్యోగాలను ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. అది కొత్త వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఏంటంటే ఇందాక రమేష్ గారు పెట్టిన రిపోర్ట్ లో ఒక క్లారిటీ ఏంటంటే మనకి ఒకటి ఉండాల్సింది. ఈ రోజు టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైము యూత్ అట్ ద సేమ్ టైము చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఈ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు సమాజంలో యువత తిరగబడటానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాలు లేకుండా అదే ఈ గవర్నమెంట్ విధానం ఏదైతే ఉందో ప్రికేరియస్ జాబ్స్ అంటే ఖాళీగా డిగ్రీ చేసిన వాళ్ళు కానీ
ఖాళీగా ఉండకుండా వాళ్ళకి ఏదో ఒక ఆ రోజుకి ఒక 4 రోజులు సంపాదించుకునే ఓలా కానీ స్విగ్గీ కానీ ఇలాంటి చిన్న చిన్న జాబ్లు, తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు ఈ పొలిటికల్ పార్టీస్ ఎంగేజ్ చేసేసి వాళ్ళకి పోషిస్తున్నాయి. సో అక్కడ యువత అనేది అక్కడ స్టక్ అయిపోయింది. సో మిగతా వక్తలందరూ మాట్లాడినట్టు గవర్నమెంట్ మనం అనుకుంటున్నాం కానీ దాని వెనక ఒక కార్పొరేట్ బలయంగా వాళ్ళకి కావాల్సిన సర్ప్లస్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు హ్యూమన్ రిసోర్సెస్. అది స్కిల్ ఉందా లేదా అనేది ఇప్పుడున్న టెక్నాలజీ దాంట్లో స్కిల్ అనేది పెద్ద ఈ జాబ్లకి రోల్ ప్లే చేసిన చెప్పినా కూడా వాళ్ళకి ఎప్పుడైతే సర్ప్లస్ ఉందో అప్పుడు చీప్ లేబర్ దొరుకుతుంది. కాబట్టి అది ఒక స్ట్రాటజిక్గా ఇన్ని ఇన్స్టిట్యూషన్ పెట్టేసి అది కూడా ఒక వ్యాపార పరంగా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు స్కిల్ ఉన్నోళ్ళు ఎంప్లాయ్ అవుతున్నారు, స్కిల్ లేని వాళ్ళు మిగతా చిన్న చిన్న జాబుల్లో ఈ ప్రికేరియస్ జాబుల్లో ఉంటున్నారు. సో దాన్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలనేది మనం కొంచెం డిస్కషన్ చేస్తే ఆ వైపు బెటర్గా ఉంటుంది. సో యువత మొత్తం ఏదో దాంట్లో ఎంగేజ్ అయి ఉన్నారు, కంప్లీట్గా బయట లేరు. సో అది పొలిటికల్ పార్టీస్తో ఉన్నారా, ఈ సోషల్ మీడియాలో యాక్టివ్గా లేదనుకుంటే చిన్న చిన్న జాబులు చేసుకుంటా దాని సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉన్నారు. సో ఇది ఈ అన్ఎంప్లాయ్మెంట్ కారణం ఏంటంటే వస్తున్న అది మార్కెట్ ఫోర్స్ ఏదో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు తిరగబడకుండా ఉండే విధానాలు, ఈ అన్ఎంప్లాయ్మెంట్, ఈ ఉద్యోగ ఇది కరువు, ఇది బచ్చం అంటాం కదా, అది కావచ్చు, చిన్న చిన్న వెల్ఫేర్ స్కీమ్స్. సో వాటి మీద ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. మనం ఈ విషయాలను మనం ఎంత తీసుకుపోగలిగితే వాళ్ళు మనం దాన్ని కనీసం మనం అడ్రస్ చేయగలిగితే, వాళ్ళు తెలుసుకోగలిగితే కొంత చేంజ్ వస్తుంది. సో ప్రజలకు క్వశ్చన్ చేయనంత వరకు ఈ ప్రభుత్వ విధానాలు అలానే ఉంటాయి. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని కూడా నిర్వీర్యం చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంత అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది ఎడ్యుకేషన్ అనేది. మనం కొంచెం మన ఈ మధ్య వచ్చిన ఎడ్యుకేషన్ రిపోర్ట్ కూడా మనం చదవాల్సిన అవసరం ఉన్నది. సో దాన్ని చదివి సో మనకు ఎజెండాగా ఎట్లా పోవాలనేది ఒక డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా ముందుకు పోవడం. సో శివ గారు. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎడ్యుకేషన్ పాలసీలో చాలా వరకు మార్పులు ఉండబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయినప్పుడు ఫలితం చూడొచ్చు అని మనం అనుకుంటున్నాము, ఆశిస్తున్నాం. అయితే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ పాలసీ అది ఒకవేళ ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అయినా కూడా ఇప్పుడు 2026 వరకు గతంలో పాస్అవుట్ అయిన పూర్వ విద్యార్థులు కానీ వాళ్లకు ఏ విధంగా ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఉపయోగపడుతుంది? అంటే వాళ్ళు సమాజానికి కావాల్సిన స్కిల్ సెట్ నుంచి దూరంగా ఉన్నట్టే కదా, మరి వారికి ఏ విధంగా, ఒకవేళ మీరు అన్నట్టుగా ఈ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేశారు, ప్రభుత్వము పాలసీలు కరెక్ట్ గా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేశారు అని అనుకున్నా కూడా ఇప్పుడు గతంలో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు, వారికి ఏ విధంగా ఈ పాలసీ ఉపయోగపడుతుంది? అంటే ఎలాంటి చర్యలు తీసుకురావాలి? ఇది విద్యా విధాన లోపం కిందకి వస్తుందా, ప్రభుత్వ పాలసీ కిందకి వస్తుందా అని చెప్పేసి. సో మల్లికార్జున్ గారు మీరు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రమేష్ సార్ అండ్ పెద్దలు మాట్లాడినట్టు కొన్ని విషయాలు స్ట్రైట్ గా చెప్తాను, కొన్ని విషయాలు కొద్దిగా మెచ్యూర్డ్ గా మాట్లాడుతూ, కొన్ని విషయాలు నేను అగ్రెసివ్ గా మాట్లాడతాను, ఏమనుకోకండి. నిరుద్యోగానికి కారణం మొదటిగా తల్లిదండ్రుల బాధ్యత. ఎందుకు బాధ్యత అంటే క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా, నా తల్లిదండ్రులు క్వశ్చన్ చేసినప్పుడు నేను కూడా నా గురువుని క్వశ్చన్ చేయొచ్చు అనే నినాదము. అది నినాదం అని నేను ఎందుకు అంటున్నాను అంటే దట్ ఈస్ క్యూరియాసిటీ ఫ్రమ్ ద స్టూడెంట్ పర్స్పెక్టివ్. సో అది అలాగే అయ్యి ఒక మంచి విద్యార్థిగా పెద్దగా అయిన తర్వాత సమాజంలో అనగా ఇన్స్టిట్యూట్ అనగా గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ దగ్గర ప్రశ్నించడానికి ఎవరు లేనప్పుడు పల్లెటూరులో ఒకటి అంటారు, పొలంలో బర్రె మేత మేస్తుంది అంటే అది మేస్తూనే ఉంటుంది, అది పక్కకి వెళ్ళదు, ఎందుకంటే అక్కడ అన్నం దొరుకుతుంది కాబట్టి. అలా మన విద్యా వ్యవస్థ అయింది. ఎందుకంటే ప్రశ్నించని నాదుడు ఉంటే అది అలాగే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న విద్యా విధానం లోపము అంటే లోపమే సార్. ఎందుకంటే అంటిల్ అన్లెస్ వీ క్వశ్చన్, వీ ఆస్క్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కన్సర్న్ పీపుల్. ఎప్పుడైతే మనం విద్యార్థిగా ఒక టీచర్ని అడుగుతామో, సార్ నేను చదువుకున్న నా చదువుకి ఎక్కడ ఉపయోగపడుతుంది, ఆ ఉపయోగపడుతుంది అన్నప్పుడు స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఒక ప్రశ్న వేస్తారు, నేను చదువుతున్న చదువులు మా అన్నయ్యకి ఉద్యోగం రాలేదు, మా డాడీకి ఉద్యోగం రాలేదు, మా అమ్మగారికి ఉద్యోగం రాలేదు, నాకు వస్తుందా? రాదు. కాబట్టి ఇప్పుడున్న యువత ఏంటంటే హోప్ అనేది కోల్పోయినారు. కాబట్టి ఆ హోప్ మనం జేఎంఐగా ఒక రోల్ మోడల్గా సార్ చెప్పినట్టు ప్రొడ్యూస్ ఫ్రమ్ ద రూరల్ ఏరియాస్. ఆ ప్రొడ్యూస్ చేయడానికి ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ కావాలి, స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఆ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఏమంటామంటే నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎడ్యుకేషన్. సో ఆ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? అది ఒక టెంపుల్లో ఉంది, ఆ టెంపులే స్కూల్. ఆ స్కూల్కి ఒక మర్యాద కావాలి. ఆ మర్యాదలో ఉన్న వాళ్ళు ఎవరు? టీచర్స్. ఆ టీచర్స్ ఆ నైతికత,
అండ్ రెస్పాన్సిబిలిటీ ఉందంటే ఆ టెంపుల్కి అనేది హుందాతనం వస్తుందని నా చిన్న ఇన్ఫర్మేషన్. ఇది ఎందుకంటే ఇది విద్యా విధానం అనేది లోపం కాదు సార్, ఇది హానర్ కంట్రీ మనది. కానీ దాంట్లో లోపాలు అనేది మన దగ్గర లోపాలు ఉన్నాయి. విద్యలో అయితే లోపం లేదు సార్, విద్యార్థుల లోపం ఉంది, పేరెంట్స్లో లోపం ఉంది, మనం ఎన్నుకున్న నాయకులలో లోపం ఉంది. ఆ నాయకులను మనం ఎన్నుకొని వాళ్ళను మాకు ఉద్యోగాలు రావడం లేదు. ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ గవర్నమెంట్ జాబ్స్ను ఎక్కడ ఇవ్వదు. నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను కూడా ఇక్కడ నేర్చుకున్నాను. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నేను 20 years నుంచి నేర్చుకున్నాను. స్టిల్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ద గవర్నమెంట్ జాబ్స్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్కి వెళ్తే నా కుటుంబం మాత్రమే ఉపయోగపడుతుంది. అదే నేను ప్రైవేట్ జాబ్కి వెళ్ళేసి నేను స్టిల్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ద జాబ్. ఐ వాంట్ టు క్రియేట్ ద జాబ్స్ టు మై రూరల్ ఏరియాస్. ఆ రూరల్ ఏరియాస్ రిసోర్స్ ఉంటాయి, ఆ రిసోర్స్ నేను ఎలా యూటిలైజ్ చేయాలి? ఎంతసేపు నేను ఐటీలో జాయిన్ అవ్వాలి, గవర్నమెంట్లో సెక్టర్లో జాయిన్ అవ్వాలి, నా ఫ్యామిలీ స్టాండర్డ్గా ఉండాలి, రిటైర్ అయినా కూడా మళ్ళీ వీళ్ళని పిలిపించుకొని మళ్ళీ చేయించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ యువత ఒక సెగ్మెంట్లోకి వచ్చి దీనిపైన అబ్జర్వ్ చేయండి అంటే ఎవరు చేయరు. రమేష్ సార్ చాలాసార్లు చెప్తారు, సజెషన్స్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఓపిక వినే వాళ్ళు ఎవరున్నారు సార్? ఎవరు లేరు. ఏమన్నంటే నా దగ్గర పీజీలు 4 ఉన్నాయి, పిహెచ్డీలు 2 ఉన్నాయి అంటారు. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. వాట్ వీ హ్యావ్ టు డూ? అది విద్యా విధానంలో తప్పు లేదు సార్, మనం వేసే ప్రశ్నలో తప్పు ఉంది, మనం మాట్లాడే విధానంలో తప్పు ఉంది. మన విద్యని అపనమ్మకంగా చేస్తే పిల్లలు ఏం చేస్తారంటే దీస్ పీపుల్ ఆర్ యూజింగ్ ద వర్డ్స్ విచ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్. వై షుడ్ ఐ లర్న్ అనేది ఖచ్చితంగా అది పిల్లల్లో ఉంది ఇప్పుడు. అందుకే దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ సోషల్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్తున్నారు, ఎంజాయ్మెంట్లోకి వెళ్తున్నారు, వెస్ట్రన్ కల్చర్కి వెళ్తున్నారు. ఎందుకు వెస్ట్రన్ కల్చర్ ఉన్నది? ఇప్పుడున్న హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్లో ఉన్నా కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సార్ ఐఎమ్ ఫెడ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. చెప్పేది హోలిస్టిక్, లోపల వచ్చేసి పంపింగ్. వాడికి అసలు గ్రాస్పింగ్ ఉండదు వాడికి. సార్ ఐ వాంట్ టు గో టు పీఈటీ సైడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సైడ్, ఐ వాంట్ టు బికమ్ క్రికెటర్, ఐ వాంట్ టు బికమ్ ఫుట్బాలర్. ఈ పేరెంట్ వస్తాడు, ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐ. నేను ఐఎమ్ వెరీ సారీ టు, ఎందుకంటే నాకు ఒక బర్నింగ్ సార్. ఈ పిల్లలు ఎంత ఏడుస్తారంటే చాలా టైం నేను చూశాను, దే ఆర్ అబౌట్ టు డై ఆల్సో. ఎందుకు? ఈ పేరెంట్స్ దగ్గర తప్పు ఉంది. వాడి క్లారిటీ ఏంటి? వాడికి ఒక విజన్ ఉంటుంది సార్. ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి యువతకు విజన్ ఉంది సార్. అది లేదని అనడము నేను ఒప్పుకోను, 100% నేను ఒప్పుకోను. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్గా రాంగ్. చూపించే విధానం, చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఎన్ఆర్ఐ ఐటీ, లేకపోతే డాక్టర్, లేకపోతే సోకాల్డ్ ఐపీఎస్, సోకాల్డ్ ఐఏఎస్ అంటే ఇవే పోస్టులా సార్? ఇలాంటివి ఉన్నప్పుడు విద్యా విధానంలో అప్పట్లో చదువుకున్నప్పుడు నాన్న వాళ్ళ వయసులో కానీ తాతయ్య వాళ్ళ వయసులో లిమిటెడ్ నాలెడ్జ్. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు బ్యూరోక్రసీలో దే డోంట్ నో హౌ టు ఆపరేట్ ద సిస్టమ్. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎందుకంటే చాలా ఓపికగా ఉంటారు, తొందరగా రియాక్ట్ అవ్వరు. యంగ్ బ్లడ్ సిస్టంలోకి వస్తే ఇమీడియట్గా మాడిఫికేషన్ చేస్తారు, ఉల్టా పల్టా చేస్తారని చెప్పేసి గవర్నమెంట్లు కూడా చూస్తున్నాయి. ఒక సోఫిస్టికేటెడ్ వేలో వెళ్దాము, ఇవి మెచ్యూరిటీ లెవెల్లో చేంజ్ చేద్దామని అనుకుంటున్నారు. విద్యా విధానంలో లోపమని అనుకోండి సార్. ఒకసారి చెప్పారు వొకేషనల్ కోర్సెస్. ఈవెన్ ఐ డిడ్ వొకేషనల్ కోర్స్, ఐ డిడ్ మై ఇంటర్న్షిప్ ఫర్ 1 year ఫర్ 1000 rupees. ఆ 1000 rupees గురించి నేను ఎవ్రీడే ఫ్రమ్ 10:30 to 6 o'clock వరకు ఒక కంపెనీ ఎలా ఆపరేట్ అవుతుంది, దాంట్లో ఉన్న పాలసీస్ ఏంటి, విజన్ ఎలా ఉంటుంది, వీళ్ళ మిషన్ ఎలా ఉంటుంది, వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఒక వర్క్ కల్చర్ సప్రెస్ అయితే ఎలా ఉంటారు, డిప్రెషన్ అయితే ఎలా ఉంటారు అనేది నేర్పిస్తారు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు సార్? పేరెంట్స్ అంటే ఆడ ఇంటర్న్షిప్ ఉందంటే జీతం ఎంత ఉంటుంది? ఇదే ఫస్ట్ క్వశ్చన్ సార్, జీతం ఎంత ఉంటుంది? సో దే ఆర్ గోయింగ్ ఫర్ గీగా వర్కర్స్ అండ్ దే ఆర్ గెటింగ్ ద యాక్సిడెంట్. పేరెంట్ ఏమంటారు? నేను చాలా డబ్బు పెట్టాను, నా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకోకున్నాడంటే బికాస్ యు ఆర్ ఏ కల్ప్రిట్ ఇన్ స్టూడెంట్ పర్స్పెక్టివ్ వే. దే ఆర్ కమింగ్ టు సిటీ, దే ఆర్ వర్కింగ్ యాజ్ ఏ గీగా ఎంప్లాయ్. ఎందుకు? విద్యాది తప్పు కాదు కదా సార్. అక్కడ విద్య కరెక్టే ఉంటుంది, కానీ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇంతవరకు చదువుకున్నావు, నువ్వు పొలంలో పని చేయొద్దు. పొలంలో పని ఎందుకు చేయొద్దు సార్? అగ్రికల్చర్ అనేది నోబుల్ జాబ్ సార్. 80% కాదు 100% భారతదేశంలో ఉన్న ప్రతి భూమికి, సాయిల్కి, ఆ పిహెచ్ లెవెల్స్కి ఏ పంటనైనా వేయచ్చు. మనకున్న ఎక్స్పోర్ట్ వాల్యూ కానీ, ఇంపోర్ట్ వాల్యూ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఏదైనా సార్. మీరు అంటుంటారు ప్రతి విలేజ్లో ఇంటలెక్చువల్ ఫోరం పెట్టుకోవాలి, ఒక 5 members ఒక కమిటీ అవ్వాలి. అక్కడ ఉన్న వాళ్ళు ఆ ఊర్లో ప్రతి ఊర్లో మీరు మాట్లాడినా కూడా మా బిడ్డలు మా కళ్ళెదురు ఉండాలి, మా ఊర్ల వనరులు తెలుసుకోవాలి, ఆ ఊరు వనరుల నుంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు సార్. ఏ వ్యక్తి డిస్కరేజ్ చేయరు. ఎప్పుడు డిస్కరేజ్ చేస్తారంటే ఎవరైనా వచ్చి ఒక గుట్టను, ఏదైనా వాటర్ బాడీని ఏమైనా చేంజ్ చేస్తే అప్పుడు వాళ్ళు అజిటేషన్ చేయడానికి ముందరకు వస్తారు. ఎందుకు ముందర వస్తారనేది మనకు అందరికి తెలిసినదే. కానీ దీనిలో విద్యా విధానం లోపమని నేను ఒప్పుకోను. కొన్ని ఇన్సిడెంట్స్ లో అయితే వీ కెన్ యాక్సెప్ట్ ఇట్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, ఆ పర్స్పెక్టివ్ ఇట్స్ రాంగ్. ఇంకోటి ప్రభుత్వ పాలసీ లోపం. ఇప్పుడు ఎన్ఈపీ పాలసీ 2020 వచ్చింది సార్. ఆ 2020లో చాలా బ్యూటిఫుల్గా ఉంది.
స్టేట్ గవర్నమెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంటలెక్చువల్స్ లైక్ ఎంఈఓస్ కానీ డిఓస్ కానీ వాళ్ళకి అర్థం అవ్వడం లేదు ఈ ఎన్ఈపి పాలసీ గురించి. దీన్ని తీసుకొద్దాము, ముందరికి వెళ్దాం అని అంటే ఎవరు ముందరకు రావడం లేదు. ఎందుకు అంటే వి హైఫై స్టాండర్డ్ వర్డ్స్ ఓన్లీ ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినా మీకు తెలిసిందే లాట్ ఆఫ్ యూనియన్స్ ఆర్ దేర్. ఒక ఎంప్లాయీని ఏమన్నా అంటే ఒక యూనియన్ బయటకు వస్తుంది, ఎవరిని ఏమన్నా కూడా ఒక యూనియన్ ముందుకు వస్తుంది. సో దాంట్లో పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లేదు అండ్ ఆల్సో పిల్లలకి ఏమంటుంది, సార్ నేను స్కూల్కి వెళ్ళాలంటే అక్కడైతే అన్నం పెడతారు, తింటాను, వస్తాను, రోజు అదే జరుగుతుంది. కానీ నా తెలివిలోకి ఏం పోతుంది సార్ అని చెప్పేసి దానికి వాళ్ళు రావడం లేదు. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా త్రూ అవుట్ వరల్డ్ లో ఎన్ఆర్ఐస్ ఆర్ సెండింగ్ టు ఇండియా ఫర్ గెటింగ్ ద గుడ్ ఎడ్యుకేషన్. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు అడాప్ట్ ద న్యూ కల్చర్, వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్. గవర్నమెంటే జాబ్ రావాలి, గవర్నమెంటే మనం ముందరకు వెళ్ళాలంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ యాజ్ పర్ మై ఎకనామిక్ స్టాండర్డ్స్. వాట్ ఐ వాంట్ టు టాక్, ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి అప్గ్రేడెడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి కంపారబుల్ విత్ ద అదర్ కంట్రీస్. ఎప్పుడైతే అదర్ కంట్రీస్లో మనం ఇప్పుడు రమేష్ సార్ ఏం నేర్చుకున్నాడు ఈ రోజు, అది మాకు షేర్ అవుతుంది. మేమేం నేర్చుకుంటున్నాము అది ఎక్స్చేంజ్ అవుతుంది. ఇలా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ జరిగితే ఇండియన్, వీరేష్ సార్ చెప్పారు, క్యాస్టిజం అండ్ అదర్ థింగ్స్ రూట్లో సోషల్గా ఎకనామికల్ చేంజ్ అవ్వాలి అంటే ఒక తరం అనేది హ్యాస్ టు పాస్ అవే. ఆ తరము చాలా డిస్టర్బ్ చేస్తుంది సార్. విలేజ్లో పొలంని ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా లేకపోతే కమర్షియల్ యాక్టివిటీ చేయాలన్నా మెనీ పేరెంట్స్ ఆర్ నాట్ సపోర్టింగ్ టు దేర్ ఓన్ కిడ్స్ because they are not believing. They are believing my child should work as a software engineer, my child should work as a MBBS doctor, otherwise he is not fit for anything. For that reason lot of people are not getting married. ఇది గ్రౌండ్ రియాలిటీ సార్. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ తో మాట్లాడినా కూడా దే ఆర్ టర్నింగ్ 45 years స్టిల్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రావడం లేదు. ఎందుకు రావడం లేదు? దేర్ ఇస్ నో ప్రాపర్ పర్సన్ టు క్వశ్చన్ చేయాలంటే ఇక్కడ మనం పర్ఫెక్ట్ లేము. ఆ సిస్టమ్ ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ పోతే ఈ పాలసీస్ అనేది ఇంప్లిమెంట్ అవుతాయి ఫర్దర్ ఫ్యూచర్. ఎందుకంటే 78 years నుంచి మనకు జరుగుతుంది తప్పు 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 అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఆ తప్పుని సవరించడానికి ముందరకు వచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి లెట్ us వర్క్, మేక్ అ సాలిడ్ information for the further future. Like, thank you so much, sir. This is my information. ఇప్పుడు మల్లికార్జున గారు చెప్పింది ఏంటంటే ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఐటీ ఉద్యోగాలు కానీ మాట్లాడచ్చా? శేఖర్ గారు ప్లీజ్ మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. వాయిస్ క్లియర్ ఉందండి? హలో, ఓకే సార్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి సార్. యాక్చువల్లీ మీరు పాయింట్ ఏంటంటే ఈరోజు పెరిగిపోతున్న నిరుద్యోగానికి ప్రభుత్వాల వైఫల్యమా లేదా విద్యా వ్యవస్థ వైఫల్యమా అన్నారు. నన్ను అడిగితే ప్రభుత్వ వైఫల్యం అంటాను. ఎందుకంటే ప్రభుత్వాలు నడిచేటివి రాజకీయ పార్టీలతోటి. తెలంగాణను ఒక యూనిట్గా తీసుకుంటే అనాదిగా 79 years అయింది ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చి. తెలుగుదేశము, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు. తెలంగాణ మన 10 ఏళ్ళకి తెలంగాణ సపరేట్. సో అన్ని కూడా కొన్ని పర్టికులర్ క్యాస్ట్, కొన్ని పర్టికులర్ రీజియన్స్లోనే వాళ్ళు రూలింగ్ చేస్తున్నారు. నన్ను అడిగితే మీరు ఓట్ వేయాలనుకుంటే మ్యాండేట్ ఏం చేశారు? ఓటర్ ఐడి ఇచ్చారు లేదా నంబర్ ఇచ్చారు. ఏదో ఒక ఐడెంటిటీ తీసుకొని మ్యాండేట్ చేస్తారు. ఏదో ఒక ఓటర్ ఐడి మ్యాండేట్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకుంటేనే ఓటేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే అగైన్ కేవైసీ చేస్తున్నారు, ఫోన్ నెంబర్ లింక్ చేస్తున్నారు, అదొక మ్యాండేట్ చేస్తున్నారు. అట్లనే అందరికీ సోషల్ ఎడ్యుకేషన్ చేసి ఎంప్లాయ్మెంట్ తగ్గాలి అంటే కనుక ఎవరైతే డిఫరెంట్ క్యాస్టెస్ ఉన్నాయో, ఎగ్జాంపుల్ వడ్డేరా ఉంది. ఆ స్టోన్ ఒక ఫారెస్ట్ లో ఒక పెద్ద గుట్టను వాడు పిండి చేస్తాడు, కొండను పిండి చేస్తాడు, చిన్న రాళ్ళు చేస్తాడు, అంత టెక్నికల్ గా. ఒక కార్పెంటర్ ఉన్నారు, వడ్లలో అంటారు మన తెలంగాణలో. ఇప్పుడు ఒక చెక్కను తీసుకొని బొమ్మను ఒక దేవుని తీసుకొస్తాడు, ఒక బొమ్మను చేస్తాడు, ఒక దర్వాజా డోర్ చేస్తాడు, రకరకాల షేపులు చేస్తాడు. ఎంత టెక్నిక్ ఉంది, ఎంత సాంకేతిక విద్య ఉంది ఆయన దగ్గర. సో ముదిరాజు ఉన్నాడు, ఒక చెట్టు ఎక్కుతాడు, పళ్ళు తీసుకొస్తాడు. గంగపుత్రుడు చేపలు ఎట్లా పట్టాలో వాళ్ళ టెక్నిక్ తెలుసు. ఒక గౌడు ఉన్నాడు, అంత తాడి చెట్టు ఎక్కి కళ్ళు కోసి కళ్ళు గీసి రకరకాల టెక్నికల్ గా చేస్తున్నారు. సో ఇంత టెక్నికల్ వాళ్ళు వీళ్ళు ఎడ్యుకేషన్లో లేట్గా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో 119 ఎమ్మెల్యేస్ 119 ఎమ్మెల్యే సీట్లలో 42 రెడ్డిస్ ఉంటారు, 11 వెలుము ఉంటారు. దాని ఫార్వర్డ్ క్యాస్ట్. వాళ్ళకి ఏముంది? ఏమి లేదు. వాళ్ళకి టెక్నికల్ గా ఏం సౌండ్ వాళ్ళు చెప్పండి. గ్రాస్ రూట్ లెవెల్లో నేచురల్ గా ఎదిగినారా? లేదే. రికమెండేషన్స్ ఇంకో విధంగా వచ్చినారు తప్ప ఈ లోవర్ క్యాస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే టెక్నికల్ గా సౌండ్ వస్తారు, ప్రభుత్వంలో ఇన్వాల్వ్మెంట్ వస్తారు, ఏం ఇండస్ట్రీ పెట్టాలి, ఎలాంటి వాళ్ళకి టెక్నికల్ గా జాబ్స్ ఇస్తాము అనేది చేయగలుగుతారు తప్ప అలాంటి వాళ్ళు లేనంత వరకు, ఇన్వాల్వ్మెంట్ లేనంత వరకు ఎన్ని చేసినా వేస్ట్. సో ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. కంపల్సరీ ఎడ్యుకేషన్ చేయాలి. ఆ 10th, ఇంటర్మీడియటా, డిగ్రీయా, పీజీయా, ఇంకోటి అనేది సెకండరీ విషయం. బట్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చేయనంత వరకు ఈ ఎంప్లాయ్మెంటే కాదు లేదా ఇంకోటే కాదు, ఏ వ్యవస్థ ముందుకు పోదు. అది కానంత వరకు ఇంతమంది లెక్చర్ ఇస్తున్నారు, అవి కానంత వరకు ఏమీ చేయలేము.
ఇంకోటి సార్ జేఎంఐ జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అన్నారు. గుడ్ వర్డ్, బాగుంది కూడా. నన్ను అడిగితే సోషల్ జస్టిస్ ఆఫ్ ఇండియా పెడదాం, ఇంకా బాగుంటుంది. సోషల్ జస్టిస్ అంటే ఎవరెంతో వారికంతా. అది చేస్తే ఆటోమేటిక్గా మన ఆర్గనైజేషన్ ముందుకెళ్తుంది. అనుకున్న రీతిలో కాదు, అనుకున్న టైంలో కాదు, చాలా స్పీడర్గా ర్యాపిడ్గా మనము పబ్లిక్లో పోగలుగుతాం. నాకు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే సార్, ఒక ఆర్గనైజేషన్లో మనము ముందుకు వెళ్ళాలి అంటే యూనిక్గా డిఫరెంట్గా చేయాలి. ఎవరైతే ఎగ్జిస్టింగ్ పార్టీస్ ఏదైతే చేస్తున్నాయో వారి కాకుండా డిఫరెంట్గా చేయాలి. అది కొద్దిగా టైం పడుతుండొచ్చు, కానీ ఆ డిఫరెంట్గా యూనిక్గా చేయనంత వరకు మనం ఎన్ని చేసినా కూడా ఇవి తాత్కాలికమే అవుతాయి, చిన్న అవుతుంది. అసలు ఏమి 100లో 1% కూడా మనం ఏం చేయలేము ఇప్పటిదాకా. 100లో మనం ఒక 25%కి వచ్చినప్పుడు కొంచెం వీ కెన్ చేంజ్ సంథింగ్. ఆ విధంగానే ప్లాన్ చేయండి. అసలు అంటే మీరు ఇది ప్రోగ్రామ్ అనేది వేస్ట్ అనట్లే, కానీ నాకున్న వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం సోషల్ ఎడ్యుకేషను, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, స్పోర్ట్స్ ఏంటి, ఇవి మనకు ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురానంత వరకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్లో ఒక వడ్డేరా ఉన్నాడు, క్యాస్ట్ బీసీ అయినే. ఆ స్టోన్ ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టొచ్చు, ఒక దాన్ని క్రషింగ్ చేయొచ్చు, లేదా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఒక టెంపుల్ కట్టొచ్చు, ఒకటి ఇంకో ఆర్కిటెక్ట్ చేయొచ్చు. ఆ విధంగా తీసుకొస్తాడు. ఆ వడ్డేరా ఈరోజు ఏమున్నారండి, ఆ వడ్డేరా క్యాస్ట్ అంతా ఏదో పని చేసి లేబర్ పని చేస్తున్నారు, వాళ్ళదంతా ఎవరో ఒకరు లీడ్ చేస్తున్నారు, ఏదో ఇండస్ట్రీ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు గుల్ల యాదవ్కు వాళ్ళు పాడి పంటలు యాక్చువల్గా వాళ్ళు బర్రెలు పాలు పితికేది 100 years బ్యాక్. రాను ఏమవుతుంది, డైరీ అనేది ఎవరి చేతిలో వెళ్ళిపోతుంది. అంటే ఫిషరీస్ ఉంది ఈరోజు. ఫిషరీస్ యాక్చువల్గా గంగపుత్రులు ముదిరాజు చేయాలి, వాళ్ళ చేతిలో లేదు ఈరోజు, ఎవరో చేస్తున్నారు. ఇట్లనే సోషల్ జస్టిస్ చేయనంత వరకు ఒక అన్ఎంప్లాయ్మెంటే కాదు, ఏ విధంగా కూడా ఈ సొసైటీ ముందుకు పోదు. ఎగ్జాంపుల్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఐ బిలాంగ్స్ టు గౌడ్ బీసీబీ. సో బీ 60% ఇన్ తెలంగాణ ఆన్ రికార్డ్. మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా 100లో 60% బీసీ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ 15%, 7% ఎస్టీ అండ్ 11-12% అప్పర్ కాస్ట్ ఉంటారు. సో అది పక్కన పెట్టండి. నేను చెప్పేది ఏంటంటే, సోషల్ జస్టిస్ చేయనంత వరకు అన్ఎంప్లాయ్మెంట్ పోదు, అన్ఎడ్యుకేషన్ తగ్గదు. ఏది అది ఎకనామిక్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఈవెన్ బిజినెస్ పరంగా కావచ్చు. అవి చేయనంత వరకు, సోషల్ జస్టిస్ జరిగినంత వరకు ఇది పెరుగుతూనే ఉంటుంది. దీనికి ఈ రూట్ కాజ్ మనం కనుగొనంత వరకు ఎవరెన్ని ఏమి చేయలేము కూడా, ఇంకా వర్స్ట్కి వెళ్ళిపోతుంది. ఇంకా వర్స్ట్కి వెళ్తుంది అండి సోషల్ జస్టిస్ జరిగినంత వరకు. ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టినంత వరకు ఇంకా వర్స్టే. ఈ రోజు 42 MLAs ఉన్న రెడ్డి కమ్యూనిటీ రేపు 82 అవుతారు, రేపు 11 ఉన్న వాళ్ళు 25 అవుతారు. ఈ 60% ఆ మాత్రం ఉన్న బీసీ ఎమ్మెల్యే 20 MLAs 2కు పడిపోతారు. సో సోషల్ జస్టిస్ మీద పనిచేయండి, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, అందరూ కూడా న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సీమ గారు చెప్పండి. సీమ గారు, సో బిఫోర్ యూ టాక్, నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తానండి. యాక్చువల్గా సో మన గవర్నమెంట్ చూస్తున్నాము, స్కిల్ డెవలప్మెంట్ అంటే గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది, పీపుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా స్కిల్స్ అనేవి చాలా ల్యాక్ ఉన్నాయి. స్పెషల్గా మనం స్కిల్ డెవలప్మెంట్ చేద్దాము అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. అండ్ స్టార్ట్అప్స్ కోసం ఐటీ హబ్స్ కానీ మన టీ హబ్స్ కానీ పెట్టడం కూడా చేశాం. సో ఇది ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంది అనే దాని గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. సీమ గారు ప్లీజ్ కంటిన్యూ. Yeah, good evening, everyone. Thank you for giving me opportunity. As being a patron of a largest democratic and republic country, but still a lot of gap between the legal guarantees and the condition in which we lived reality. So I would like a few of the reasons for employment here, like ante ipudu just like a few points. I will take 5 minutes. Youth must join, like as Shekhar sir and Ramesh sir and many other speakers also highlighted a very good points. Living in a modern era, so youth must join the research universities and driving innovation plus global collaborations also, sir. Here, higher educational institutions of the state, they should produce a pioneering researchers who could guide a knowledge and drive an economy, so that our youth can benefit through that. And some more like sectors like the technical, vocational or service and emerging technologies like domains, ensuring every learner receive the standardized and industrial recognized trainings. Even the teaching universities that integrate the professional theory with hands-on practice too. Here, just I want to highlight. And finally, I will conclude here by saying that state must equip the youth and people in the workforce with industry and ready skills, so that a strong cover guidance and equitable access to quality and sustainable employment opportunities, ensuring all youth can participate and benefit from the state economic growth. So by this, I conclude here, and best wishes to our youth. Thank you, sir. థ్యాంక్ యూ సీమ గారు. శ్రీను గారు, మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారండి, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? గోవర్ధన్ గారు కూడా ఆడుతున్నారండి ఒకసారి. గోవర్ధన్ గారు చెప్పండి. గోవర్ధన్ గారు హలో సార్, మీరు మాట్లాడట్లేదు సార్. గోవర్ధన్ గారు
సార్ మీరు ఏదైనా మాట్లాడుతున్నారా గోవర్ధన్ గారు? హలో. నేను 1 minute చెప్తాను సార్, అతను లేడు కాబట్టి. ప్లీజ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మిస్టర్ చాంప్లా, ఈ పాలసీ లోపమా అంటే విద్యా విధానం లోపమా, ప్రభుత్వ పాలసీలో లోపమా అంటే చూడండి, అంటే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏదైతే పాలసీ చేస్తారో దాన్ని ఫాలో అవుతున్నాను. ఇప్పుడు విద్యా విధానం అనుకోండి, ఏదన్నా ఒక స్కూలు ఒక స్టాండర్డ్ ఫాలో అవ్వాలి, ఒక ఈ సిలబస్సే ఫాలో అవ్వాలి అని ఒక గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అదే సిలబస్ స్కూల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ సిలబస్ ఫాలో అవ్వాలన్నప్పుడు ఆ డిజైన్ చేసే ఎవరైతే ఆ పర్సన్ ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళకు నిజంగా గ్రౌండ్ రియాలిటీ తెలిసి ఆ సిలబస్ క్రియేట్ చేస్తే అండ్ దాన్ని అప్డేట్ చేస్తే ఇది చాలా బీఓఎస్ మెంబర్స్ అంటాం మనం క్యాజువల్గా. వాళ్ళు కొంచెం డెప్త్గా ఆలోచించి చేస్తే బాగుంటుంది. అండ్ ఇది మార్చాలి అంటే క్వశ్చనింగ్, ఇప్పుడు చాలా 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 మంది స్పీకర్స్ చెప్పారు క్వశ్చనింగ్ రావాలని. మోస్ట్లీ స్వామి సార్ చెప్పారు. క్వశ్చనింగ్ ఎప్పుడు వస్తుంది అంటే సార్, యాక్చువల్లీ నాకు అంటే నేను చదువుకోవాలి, నా చదువు ఇట్లుండాలి అనే నాలెడ్జ్ నాకు ఉంటే మాత్రమే వస్తుంది క్వశ్చనింగ్. అప్పటి వరకు రాదు సార్. అప్పటి వరకు రావాలి అంటే అతనికి క్వాలిటీ ఎడ్యుకేషన్ వెళ్ళగలగాలి, అంటే రీచ్ అవ్వగలగాలి. రీచ్ అయినప్పుడు అతనికి ఎక్కడైనా విద్యలో అటు ఇటు కొంచెం ఆ పాయింట్ డ్రాప్ అయినా కూడా అతను చదువుకోగలగాలి. అండ్ ఒకవేళ బాగా లోపం ఉందనుకోండి, ఆ మాస్టర్ని అంటే ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో వాళ్ళని అడగగలగాలి. అది ఎప్పుడైతుందంటే నిజంగా సిలబస్ కరెక్ట్ ఉండి అతను అంటే టెక్నాలజీకి అనుకూలంగా ఉంటే మాత్రం వస్తుంది. అండ్ ఇప్పటి జనరేషన్ చాలా ఫాస్ట్ సార్. అండ్ ఎవరైతే ఇప్పుడు అంటే జనరేషన్ ఫాస్ట్ ఉంది, అది లేదు యూత్ ఎక్కడ బాగా ఎంగేజ్ అవుతున్నారంటే పొలిటికల్గా వాళ్ళకు మెయిన్గా ఒకటే అర్థమైంది, ఎంత చదివినా ఇప్పుడు ఈవెన్ కలెక్టర్ అయినా కూడా ఎవరి కింద పనిచేయాలి, ఎమ్మెల్యేల పిఎస్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏమనుకుంటారంటే కలెక్టర్ ఎంతరా మన సబార్డినేట్, మనం చెప్తే వింటాడు, వాని మనం ఏమవుతాం అలా అంటే క్వశ్చన్ అంటే అలాంటి ఇప్పుడు థింకింగ్ ఉంది, అలాంటి థింకింగ్ ఇప్పట్లో ఉంది. సో అలాంటి కాకుండా కలెక్టర్ పని కలెక్టర్ చేసి ఐపీఎస్ పని ఐపీఎస్ చేస్తే ఇది బెటర్గా ఉంటుంది. ఇంకా అంటే వాళ్ళు అట్లా అలవాటు అయిపోయింది ఎవరికి, యూత్కి. అరే ఏదైనా పొలిటికల్ చేతిలో కీలు బొమ్మలేరు అన్ని, అనవసరంగా మనం ఇంత చదివి అది ఇది చేయడం కంటే ఇక్కడే కొంచెం ఎంగేజ్ చేస్తే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ప్లాట్ఫామ్ పట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు అన్నట్టు. సో అక్కడ బాగా బిజీగా అయిపోయింది, వాళ్ళు క్వశ్చన్ కూడా వేయలేరు. ఎందుకంటే క్వశ్చన్ వేయాలంటే ఆయన అక్కడ వదిలి రావాలి, ఏదైతే ఎంగేజ్మెంట్ ఇస్తుందో అక్కడి నుంచి వదిలేసి వేరే దగ్గరికి రావాలి. సో అలా అప్పుడు అపోజిషన్ అప్పుడు క్వశ్చన్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు తప్పైనా రైట్ అయినా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అప్పుడు మాట్లాడుతుంది. సో ఇది చాలా అంటే పాలసీ మేకర్స్కి తప్పు ఉందని నేను అంటాను. ఎందుకంటే ఎవరైతే డిజైన్ నన్ను మ్యూట్ చేస్తున్నారా? చెప్పగా మీ వాయిస్ కట్ అవుతుంది. ఓకే నో ప్రాబ్లం. అట్లా పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది మిస్టేక్ 100% ఉంటుందని చెప్తాను. అండ్ ఇంకో రెండు పాయింట్లు చెప్తాను. ఒకటి, ఫస్ట్ మనం ఎడ్యుకేట్ చేయాల్సింది స్కూల్ లెవెల్లో, అంటే న్యూ విద్యా విధానం ప్రకారం ఎక్కడైతే తను అంటే అది రిపోర్ట్ ప్రకారం నేను రెండు పాయింట్లు చెప్తాను సార్, ఎక్కువ చెప్పాను ఎందుకంటే చాలా మంది ఉన్నారు వెయిట్ కాబట్టి. అతను ఏమన్నారంటే మండలానికి ఒక ప్రభుత్వ స్కూల్స్ అంటే వెల్ ఎస్టాబ్లిష్ చేస్తా అన్నారు. కానీ అప్పుడు అప్ టు 5th క్లాస్ ఎత్తైతే ఉన్నారో ప్రైమరీ స్కూల్ వాళ్ళు కంపల్సరీ ఊర్లోనే చదువుకోవాలి సార్. వాళ్ళు అక్కడ పోతే మళ్ళీ అంత పెద్దగా వాళ్ళు దాన్ని బెనిఫిట్ పొందరని నా ఉద్దేశం, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆయన ఇప్పుడున్న స్కిల్ లేదు, స్కిల్ కంపల్సరీ ఉంటుంది సార్. ఇప్పుడున్న వాళ్ళకి కూడా లేదని అనుకోదు, లేకుండానే విద్యని అంటే వాళ్ళు విద్య చెప్పట్లేరు. అండ్ ఇంకో విషయం, టీచర్లను అక్కడిక్కడ వాడుతున్నారు సార్, అంటే ఎక్కడ పడితే ఎక్కడ వాడుతున్నారు. ఏ చిన్న ఎలక్షన్ వచ్చినా టీచర్లే అక్కడ పోయి ఆ బూత్ సపోర్ట్ చేయాలి, అన్నీ వాళ్ళే చేయాల్సి వస్తుంది. సో అక్కడ కొంచెం విద్య కొంచెం డ్రాప్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ అంటే వాళ్ళు ఏంటంటే మేమే అన్ని చేస్తున్నాం, సో ఏ చిన్నది వచ్చినా స్కూల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ సిస్టమ్ మొత్తాన్ని బంద్ చేస్తున్నారు అన్నట్టు. అదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంకోటి, ఇప్పుడు స్కూల్ లెవెల్లో మనం మార్చాలంటే ఇప్పట్లో కాదు సార్, స్కూల్ లెవెల్లో పోయి మన విజన్ క్లారిటీతో ఒక బుక్ ప్రింట్ చేసుకొని ఆ బుక్తోనే మనం అంటే ఆ బుక్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే వాళ్ళకి ఏం కావాలి, ఎప్పుడు ఎట్లా ఉండాలి. ఇప్పుడు హ్యాపీ ఇండెక్సింగ్ అన్నారు, డెన్మార్క్ సారు రమేష్ సార్ గారు అన్నారు, అట్లా
అంటే కొన్ని పాయింట్స్ తోని వాళ్ళకి చెప్పాలి. తల్లిదండ్రులు ఎట్లా, విద్య ఎట్లా, అంటే దేనికి ఎంత ప్రియారిటీ ఇయ్యాలో వాళ్ళకు చెప్పగలిగితే అండ్ అంటే మనం స్కూల్‌లో గవర్నమెంట్ స్కూల్ గాని, ప్రైవేట్ స్కూల్‌లో గాని ఈ మెసేజ్‌ని తీసుకెళ్ళగలిగితే నేను కొత్త విద్యా విధానంలో నేను చదివిన పాయింట్స్ అవి సార్. మండలానికి ఒక స్కూల్ పెడతన్నారు. ఆ మండలానికి ఒక స్కూల్ పెడితే చిన్న పిల్లలు అక్కడికెళ్ళి చదువుకోలేదు సార్. అంటే ఇప్పటికి మనం ప్రైవేట్ స్కూల్ అని వాళ్ళ వెంట పడి పంపిస్తున్నాం అనుకోండి, అది సెకండరీ. కానీ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ అనేది ఒక తండ్రిలా ఆలోచించాలి కాబట్టి అన్ని స్కూల్స్ ప్రైమరీ స్కూల్ అట్లే ఉంచి ఒక పెద్ద యూనివర్సిటీ కనుక ఒక నియోజకవర్గానికో లేకుంటే ఒక మండలానికో అట్లా పెడితే బాగుంటది. అండ్ ఈ విద్యా విధానం కొన్ని ఓకే కొంచెం బాగున్నా కూడా ఇంకా కొన్ని అంత మొత్తానికి మొత్తం ఒకటేసారి ఇంప్లిమెంట్ కాకుండా దానికి ఏదైతే ఇప్పటికీ పాసిబిలిటీస్ ఉందో అవి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఇది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అశోక్ గారు, అశోక్ బాబు గారు చెప్పండి. అశోక్ బాబు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటారా? ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో నిరుద్యోగము, ప్రపంచంలో ఉద్యోగాలు లేకపోవడము, లేదు మన తెలంగాణలో నిరుద్యోగమా అనేది మనము టాపిక్ను డిఫైన్ చేయలేదు. ముఖ్యంగా మనము తెలంగాణ ప్రాంతానికి లిమిట్ కనుక అయితే, అంటే ఇది ఓల్ ఇండియాకు వర్తింపజేయాలనుకుంటే ఫస్ట్ ఒకప్పుడు తెలంగాణ ప్రాంతము మొఘళ్ళ పరిపాలనలో ఉండేది. తర్వాత ఇక్కడ అసఫ్ జాయిస్ వీళ్ళు వచ్చిండ్రు. డెక్కన్ ఈ కల్చర్ ఉర్దూనే లాంగ్వేజ్ ఉండేది. ఉర్దూ రాక మన వాళ్ళకు చదువు రాక మొత్తము అగ్రికల్చరు ట్యాంక్స్ మీద ఆధారపడి తర్వాత ప్రకృతికి దగ్గరలో పనిచేసి అది చేసిన క్రమము. అట్లనే స్వాతంత్రం వచ్చిన తర్వాత చదువు దాంట్లో అడ్వాన్స్ అయిన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, మనం బ్యాక్వర్డ్ అయిన అది. అందులో ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో హైదరాబాద్లో అప్పుడు చాలా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ వచ్చినప్పుడు ఎక్కడి పీపుల్ మైగ్రేట్ అయ్యి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళ కుల వృత్తులు కాకుండా వాళ్ళు ఏదేదైతే ఉద్యోగంలో చేస్తున్నారో పట్టణీకరణలో వాళ్ళకు కొత్త మళ్ళీ మెరుగైన విద్య దొరకడం, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇంకా అడ్వాన్స్ అవ్వడం, వాళ్ళు భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగం పొందడం, అట్లనే కొంతమంది అబ్రాడ్ పోయి అంటే వరల్డ్ వైడ్ అవ్వడం జరిగింది. అయితే ఉద్యమాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, లేకపోతే వెనకట తెలంగాణ ప్రాంత వాళ్ళకు ఇంత పర్సంటేజ్ ప్రకారం ఉద్యోగాలు రావాలి అని పోరాటాలు చేసి తీరా ఏమైపోయింది, మొత్తం ఎల్పిజిలో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో అసలు రిక్రూట్మెంటే బంద్ అయ్యి ఈలోపు మనోళ్ళు ఎక్విప్ అయ్యి అంటే అగ్రికల్చర్ను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కాకుండా సర్వీస్ సెక్టారు విపరీతంగా పెరిగినప్పుడు మళ్ళీ ఎటువంటి చదువులు చదివినరు, బీటెక్లు చేయాలి అంటే ఐఐటీలలో చదివితేనే 100% ఎంప్లాయ్మెంటు, ఎన్ఐటీలలో చదివితేనే ఇంకా కొద్ది మోస్తారు ప్యాకేజీలతోటి వస్తాయి. ఇట్లా స్టడీస్ ఈ కోచింగ్ సెంటర్లు పెట్టి ఎంసెట్లకు వాటికి అంటే మధ్య దళారీలు ఈ ఎడ్యుకేషన్ను కాస్ట్లీ చేసేసిండ్రు. ఆ బీటెక్ చదివితేనే అంటే పలానా ఇన్స్టిట్యూషన్లో చదివితేనే వాడికి ఆ స్థాయిలో క్యాంపస్ సెలక్షన్స్ జరగడం, వాళ్ళకి ఎక్కువ ప్యాకేజీలు ఇవ్వడం. అంటే ఏమైపోయింది, అంతరాలు చాలా పెరిగినాయి. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఫిట్ కానోళ్ళు లేకపోతే డబ్బులున్నోళ్ళు ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ పెట్టి లోకల్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్స్ను మొత్తం నిర్వీర్యం చేసేసిండ్రు. అంటే ఎట్లా నిర్వీర్యం చేసిండ్రు, ప్రభుత్వము గవర్నమెంట్ టీచర్స్ నియామకం చేయకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోవడం, అక్కడ ప్రైవేటు సంస్థలలో ఇప్పుడు ఇంగ్లీషే రావాలి, ఇంగ్లీష్లో బాగా నిష్ణాతులు అయితేనే వాడు మాట్లాడగలిగితే కమ్యూనికేటింగ్ స్కిల్స్ ఉంటేనే తీసుకుంటామని ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ పక్కకు పెట్టేసి అట్లా కూడా నిరుద్యోగిత పెరిగింది. డిఎస్సీల కోసము
అంటే వాళ్ళ యూత్ టైం అంతా వేస్ట్ చేసుకొని కొన్ని సర్వీసెస్ కోసము 10 ఇయర్స్ 15 ఇయర్స్ క్యాంపస్లలో 2-3 కోర్సులు చేసి పిహెచ్డీలు చేసుకుంటూ అంటే అటు ప్రొడక్టివ్గా పిహెచ్డీ చేయరు, ఇటు ఉద్యోగం రాదు. అంటే ఇట్లాంటి వాళ్ళంతా నిరుద్యోగితలకు వెళ్ళిండ్రు. నెక్స్ట్ రాను ఏమైపోయింది, ఈ పల్లెలలో కూడా రియల్ ఎస్టేటు ఇది వచ్చిన తర్వాత ఆడ భూమి అమ్ముకొని వాళ్ళు అంటే 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలతోటి మనం వ్యవసాయం చేయలేము, బతకలేము అని సెక్యూరిటీ గార్డు జాబ్లకు సిటీలకు వెళ్ళిపోవడం, మళ్ళీ వాళ్ళ పిల్లలు మళ్ళీ ఏదో ఒక బస్తీ బడిలలో చదవడం, వాళ్ళు మళ్ళా లేబర్ ఓరియంటెడ్ దాంట్లోనే సెటిల్ అవ్వడం, అది వస్తున్నది. డబ్బులు ఉన్న వాళ్ళు, ఆస్తులు ఉన్న వాళ్ళు అంటే ఇంకా నాణ్యమైన విద్య వాళ్ళకు దొరకడం వల్ల ఏ ఇన్స్టిట్యూషన్లో చదివితే ఆ ఇన్స్టిట్యూషన్ బ్రాండ్ తోటి క్యాంపస్ సెలెక్షన్స్ రావడం. అంటే కొన్ని ప్రైవేట్లో ఎట్లుంటుంది, నెట్టేసుడు ఉంటుంది. ప్రమోట్ చేయడం వల్ల అంటే మా క్యాంపస్ నుంచి, మా కాలేజీ నుంచి ఇంతమందికి క్యాంపస్ సెలెక్షన్స్ వచ్చినాయని వాడు అడ్వర్టైజ్ చేసుకోవడానికి ఇట్లాంటి లోపాయికారి అది కూడా ఉంటుంది. వాడు ఆ ఆర్గనైజేషన్లో ఫిట్ అయితేనేమో జాబ్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ వాడు అన్ఎంప్లాయిడ్ అవుతాడు. అట్లాంటి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏ స్థితికి వచ్చినామనంటే అసలు స్కిల్ ఇండియా అని ఒక ప్యాకేజ్ పెట్టిండ్రు. అసలు ఏ స్కిల్స్ ఎవరికి ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి, మళ్ళీ ఒక మిడిల్ మెన్గా కొంతమంది వెనకట టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినట్టు, లేకపోతే కంప్యూటర్ పీజీడీసీఏ అవి నేర్పినట్టు, మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సర్టిఫికేట్ కోర్సులు, అంటే అక్కడ నుంచి ఈ నిరుద్యోగి పేరు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు క్లెయిమ్ చేయడము, వీడికి ఉద్యోగం వస్తుందా రాదా, వీడు ఫ్రీగా నేను ఖాళీ ఉండు ఎందుకని ఇక్కడ ఆ స్కిల్ నేర్చుకున్నట్టు అదేదో చేస్తున్నారు. నిజంగా 100% మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు. అంటే ఎక్కడ పోయినా బ్రోకరేజ్, అందులో నుంచి మనం ఎట్లా లబ్ధి పొందాలి అనే ధోరణిలో ఈ ప్రభుత్వ పథకాలు. ఇప్పుడు దళిత బంధు అని మన తెలంగాణలో పెట్టిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్వయం ఉపాధి వాని కల్పించినట్టే కల్పించుడు, అందులో ఎంతో ఫ్రాడ్. వాని పేరు మీద శాంక్షన్ అవుతాయి, వానికి కొంత అమౌంట్ ఇస్తారు, పక్కోదలు అని మళ్ళీ వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. మళ్ళీ వాడు డ్రైవర్గానో ఆపరేటర్గానో పనిచేయాలి. వాడు ఓనర్గా పనిచేసుడు ఉండదు, వాడికి పూర్తి కాలం ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఇట్లాంటివి జరుగుతున్నాయి. మైక్రో ఫైనాన్సింగ్లో కూడా అంటే వాళ్ళ అవసరాల కోసం తీసుకుంటారు, డొమెస్టిక్ అవసరాల కోసం. దేనికి, ఎంప్లాయ్మెంట్ కన్నట్టే, అంటే స్వయం ఉపాధి కన్నట్టే తీసుకుంటారు. కానీ నెక్స్ట్ డిఫాల్టర్స్ అవుతారు, వాళ్ళ క్రిసిల్ అది ఉండదు, నెక్స్ట్ మళ్ళీ లోన్లు పుట్టవు. అంటే అప్పులలోనే విష సర్కిల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీని అంతటికి కారణము పేరెంట్స్, అంటే తల్లి తండ్రి ప్లస్ ఉపాధ్యాయ వ్యవస్థ. ఈ ముగ్గురు కనుక భవిష్యత్ తరాల కోసం ఏ విధంగా మనము వాళ్ళని తీర్చిదిద్దాలి అని ఈ పొలిటికల్ ఎవరైతే అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక సంఘటితంగా, మరి మా వాళ్ళు వెనకట చదివితే ఉద్యోగాలు వచ్చేది, చదువులేదు కాబట్టి నీకు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదని వెనకట అన్నారు. ఇప్పుడు చదువుకున్న 85% మందికి ఉద్యోగాలు ఇస్తలేరు, వానికి స్కిల్ లేదని అంటున్నారు. ఈ చదువంతా వేస్టేనా? ఎందుకు చదివిండ్రు వీళ్ళు? ఎందుకు? ఇప్పుడు ఎవరిని బాధ్యులను చేద్దాం? పేరెంట్స్ని బాధ్యులను చేద్దామా, ఇన్స్టిట్యూషన్ బాధ్యులను చేద్దామా అనే పరిస్థితి ఉన్నది. దాని గురించి లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఓవర్ టు. థ్యాంక్ యూ అశోక్ బాబు గారు. సార్ ఎవరైనా మాట్లాడాలనుకుంటారండి? సోమయ్య గారు, కడారి శ్రీనివాస్ గారు, మీకు మీరేమైనా మాట్లాడాలనుకుంటారా? శ్రీకాంత్ గారు, శ్రీను గారు? లేదు సార్, మాట్లాడండి. ఓకే, సో ఇంకెవరైనా మాట్లాడేటోళ్ళు ఉంటే మరి సమయం ఇద్దాము. మనము సమ్మరైజ్ చేద్దాం శివ గారు, ఆ తర్వాత మీరు క్లోజ్ చేయండి. ఆల్రెడీ 1.5 hour అయింది మనం కాల్లో వచ్చి. ఇంకెవరైనా మాట్లాడతారండి? ప్లీజ్ సమ్మరైజ్ వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుందండి, చెప్పండి. నాది మొదటి పాయింట్ ఏంటంటే, అసలు నిరుద్యోగం అంటే ఉద్యోగం లేకపోవడమా, పని లేకపోవడమా, లేదంటే పనికి గుర్తింపు లేకపోవడమా? ఇప్పుడు నిరుద్యోగం అంటున్నారు, ఇప్పుడు అందరూ అయితే ఏం ఖాళీగా లేరు కదా, అందరూ జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేసుకుంటున్నారు. నిరుద్యోగులైనా సరే
వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం లేదేమో కానీ వేరే సమాజంలో వేరే వేరే పనులు చేసుకుంటున్నారు, జీవిస్తూనే ఉన్నారు, కొనసాగుతూనే ఉన్నారు. ఇక నా పాయింట్ ఏంటంటే పని సమాజంలో పని ఉంది కానీ ఆ పనికి గుర్తింపు లేదు. ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు మన ఇంతకుముందు మల్లికార్జున్ సార్ చెప్పినట్టు, ఇంకా శేఖర్ గారు చెప్పినట్టు, మల్లికార్జున్ గారేమో ఇంజనీరింగ్ కి, డాక్టర్లకి కొన్ని పనులకు మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత, ఎక్కువ గుర్తింపు కలిగించి దాని ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేసి దాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నారు ఆ పనులని. మిగతా పనులు ఇప్పుడు ఇంతకుముందు శేఖర్ గారు చెప్పినట్టు వడ్డెర పని కానీ, ఫిషరీస్ కానీ, ఫార్మింగ్ కానీ ఇట్లాంటి పనులకు గుర్తింపు లేదు. ఈ గుర్తింపు లేని పనులకు సమాజం, యువత కానీ ఆ పనులు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. అందుకు నిరుద్యోగం అని ఒక ట్రాప్ లో పడిపోతున్నాం మనం. ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఈ మిగతా పనులకు కూడా సరైన విలువ కల్పించాలి, సరైన గుర్తింపు కల్పించాలి, సరైన ఉద్యోగ భద్రత కానీ, భరోసా కానీ కల్పిస్తే ఆ పనులు కూడా చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఎందుకంటే ఇష్టపడట్లేదు అంటే ప్రభుత్వం ఆ పనులని, సమాజం కానీ, మనం కానీ ఆ పనులను చులకనగా చూస్తున్నాం. ఆ పనికి విలువ కావాలి, చేసే పనికి శ్రమకు విలువ, పనికి గుర్తింపు వస్తే సమాజంలో చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఒక 10 మంది ఉన్నారంటే అలా ఒక పని చేస్తే పనిని విభజన చేసుకుంటే ఆటోమేటిక్ గా పని సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 పనులకే ఇంట్లో కొంతమంది పనులకే ఎక్కువ గుర్తింపు ఇచ్చి మిగతా పనులకు, ఒక క్లీనింగ్ పనికి కానీ, వేరే వంట పనికి కానీ ఇట్లా ఆ పనులకు గుర్తింపు ఇవ్వకపోతే, సమాన గుర్తింపు లేకపోతే అవి నిరుద్యోగంగా భావింపబడుతున్నాయి ఈ సమాజంలో అని ఇప్పుడు నేను నా ఒపీనియన్ చెప్తున్నానండి. అలాగే స్కిల్ విషయంలో కూడా స్కిల్ డెవలప్మెంట్స్ అనేది స్కూల్ వైజ్ గా చిన్నప్పటి నుంచి రావాలి. అది సాధ్యమైనంత అందరి తప్పులు ఉన్నాయి, పేరెంట్స్ తప్పులు ఉన్నాయి, విద్యార్థుల తప్పులు ఉన్నాయి, ఇంకా అందరు కమర్షియల్ అయిపోయారు. మన టీచర్స్ కానీ అందరు కమర్షియల్ అయిపోయి అందరూ డబ్బు అని చెప్పేసి కమర్షియల్ మైండ్ లో వెళ్ళిపోయి వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయి ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయట్లేదు సరిగా, అందుకు ఫెయిల్ అవుతుంది అక్కడ. ఇంకోటి స్కిల్స్ ఉన్న వారిని కూడా సరిగా సపోర్ట్ చేయట్లేదు. చాలా యూత్ లో కూడా చాలా మందికి చాలా స్కిల్స్ ఉన్నాయి, చాలా మందిలో మనం ఎన్నో చూస్తుంటాం, కానీ వాళ్ళకి సరైన గుర్తింపు రావట్లేదు ప్రభుత్వం తరపు నుంచి. ఇది ఒక పాయింట్. ఇంకోటి దీనికి ఏంటంటే గ్రామ స్థాయిలో రావాలండి మార్పు. గ్రామ స్థాయిలో గ్రామ స్వరాజ్యం రావాలి. గ్రామంలో అనేక పనులకు డిపార్ట్మెంట్లు ఏర్పడాలి, వికేంద్రీకరణ జరగాలి. ఇవన్నీ చేస్తే మార్పు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మెయిన్ గా మన జేఎంఐ గ్రామం మీద ఎఫెక్ట్ పెట్టి గ్రామంలో ఉన్న పనులకు విలువ, గుర్తింపు కల్పించి సోషల్ జస్టిస్ అన్నారు ఇంతకుముందు, ఆ సోషల్ జస్టిస్ అనేది రావాలి. నిరుద్యోగం పోవాలి. నిరుద్యోగం ఒకటే కాదు, పేదరికం కానీ ఏ పోవాలన్నా, ఏ సమస్య పోవాలన్నా సోషల్ జస్టిస్ జరగాల్సిందే అనేది నా అభిప్రాయం. ఇంతే, చెప్పండి. ఇంకా ప్రశ్నలు ఉన్నాయి, ఇంకా సమయాభావం వల్ల ఇంకా అడగలేకపోతున్నాను. మళ్ళీ ఈ సబ్జెక్ట్ మీద మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అంతే. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. నిజంగా అంటే నిరుద్యోగం అని అంటే ఉద్యోగం లేకపోవడం అనేది సమాజంలో ఎలా ఒక ముద్రించబడిందంటే కేవలం ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే మాత్రమే గౌరవించడము, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితేనో, ఒక డాక్టర్ అయితేనో, ఒక పర్టికులర్ గా ఒక 5-6 వృత్తులను మాత్రమే గుర్తించడం జరుగుతుంది. ఇక చాలా మంది మీద, యువత మీద, బయట సమాజంలో కూడా ఎలాంటి మరుకుందంటే గవర్నమెంట్ జాబ్ వస్తే వాడు ఏదో సాధించాడన్న విధంగా వారికి ప్రత్యేకమైన విలువలు ఇవ్వడం కానీ, ప్రత్యేకమైన గౌరవం ఇవ్వడం కానీ ఇలా చూస్తున్నారు. కానీ నిజ జీవితంలో మన ఏదైతే నిత్యావసరాల్లో అవసరపడే పనులు అయితే ఉన్నాయో వాటిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మీరు నొక్కి మరి చెప్పడం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా చెప్పాలి? అసలు పూర్వకాలంలో ఇంకొక పాయింట్, పూర్వకాలంలో అసలు ఉద్యోగాలు, నిరుద్యోగాలు అనేవి లేవండి. పని విభజన చేసుకున్నారు. పని విభజన చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసేది, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుండే. ఇంతకుముందు సాధించిన వడ్డెర కానీ, రైతులు కానీ వీళ్ళందరికీ సమాజంలో రాను పరిణామ క్రమంలో ఏమైందంటే అవి ఒక చులకన పనిగా అయిపోయింది. ఆ పనిలో ఎంత టాలెంట్ ఉంది, వాళ్ళకి స్కిల్ ఉంది, కానీ ఎడ్యుకేషన్ లేదేమో కానీ స్కిల్ ఉంది. ఆ స్కిల్ కు ఒక గుర్తింపు లేదు. అట్లాంటి పనులకు గుర్తింపు స్టార్టింగ్ నుంచి ఏమొచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం. ఒక సైనికుడు భటులను అని చెప్పేసి వాళ్ళను ఆర్మీ సెలక్షన్ చేశారు, పోలీస్ అని పెట్టేశారు, పేర్లు మార్చారు. పని అదే కానీ పేర్లు మార్చారు. అట్లాగే ఒక మంత్రసాని, పూర్వకాలంలో మంత్రసాని వైద్యం చేసేసి ప్రథమ చికిత్సలు శస్త్రచికిత్సలు చేసేది, వాళ్ళని డాక్టర్ అని ఒక గుర్తింపు ఇచ్చేశారు. అట్లా ఇట్లాంటివి కొన్ని చాలా ఉన్నాయి, నేను రాసి పెట్టాను, తర్వాత డిస్కషన్ చేస్తాను. మళ్ళీ ఇట్లా ఆ పని పరిణామ క్రమం అనేది, గుర్తింపు అనేది రాకపోవడమే నిరుద్యోగం అనేది నేను భావిస్తున్నాను. నేను చేశాను, నిరుద్యోగం మీద రీసెర్చ్ చేశాను. అందులో విషయాలే నేను మీతో షేర్ చేసుకున్నాండి. అంతే అండి. థ్యాంక్ యూ అండి. మీరు రాసుకున్న పాయింట్ అన్ని అందులో కూడా అసలు నేను అనుకుంటా, అసలు విద్య అంటే ఏంటిది? విద్య అనేది సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి, కానీ విద్య అనేది సమాజాన్ని వెనుక తీసుకుపోతుంది. ఒక విచిత్రం. విద్య అనేది సమాజాన్ని ముందు తీసుకుపోవాలి. ఏ దేశంలో అయినా విద్య అనేది ముందు తీసుకుపోతుంది, కానీ ఈ దేశంలో విద్య అనేది సమాజాన్ని వెనుక తీసుకుపోతా ఉంది. ఈ ప్రభుత్వ పాలసీలతోటి ఇప్పుడు 2020 ఎడ్యుకేషన్ తెచ్చిండ్రు. దాంట్లో అసలు ముందుకు పోయేది ఏమి ఉన్నదంటే ఏం లేదు, అంత వెనుకపోయేదే ఉన్నది దాన్ని పరిశీలిస్తే. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ను ఇంప్లిమెంట్ చేసే
రాజకీయ వ్యవస్థను తయారు చేసుకోకుండా మనం ముందుకు అడిగేలేమనేది అర్థమవుతుంది. అది జేఎంఐ మొదలుపెట్టే ప్రక్రియలో ఇట్లాంటి అంశాలను మనం తీసుకుంటున్నాం. అది చాలా సంతోషం. ముఖ్యంగా ఇప్పుడున్న విధానాలను మార్చడానికి మనం ఏదైతే అంతర్జాతీయ పెట్టుబడి స్థానిక పెట్టుబడితో మిలాఖతయి ఇక్కడ ఉన్న ఈ కులాలను మతాలను మధ్యలో ఉన్న స్పర్ధలను పెంచుతూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు బాగా అవుతున్నాయి మిత్రులారా. కాబట్టి సహజంగా అంటే నాకు ఇప్పటికీ అంటే ప్రభుత్వ సంస్థలను కాపాడుకుంటేనే సమాజం ముందుకు పోతుందని చెప్పి నా అనుభవంలో తేలిన అంశం మిత్రులారా. అది విద్య అయితేనేమి, అది ఆరోగ్యం అయితేనేమి, అది ఏదైనా. ఎందుకంటే మనం కాన్స్టిట్యూషన్ రాసుకున్నదే ఒక ప్రణాళికబద్ధంగా, మన కుటుంబం ప్రణాళికబద్ధంగా నడుస్తుంది, అట్లనే ఒక గ్రామం ప్రణాళికబద్ధంగా నడుస్తుంది, అట్లనే ఒక జిల్లా నడుస్తుంది, అట్లనే దేశం కూడా నడుస్తుంది. ఒక ప్రణాళికబద్ధంగా పోవాలని మనం కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. దాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారు, దానికి అతీతంగా పనిచేస్తా ఉన్నారు, దానికి అతీతంగా ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి ఆ అతీతంగా ఆలోచించే వ్యవస్థను ప్రక్షాళనం చేయకుండా ఇక ఇప్పుడు కొంతమంది మిత్రులు అన్నారు కదా, అసలు స్కిల్ అంట. నిజంగానే ఏ స్కిల్ ఉండి ఈ ముఖ్యంగా తెలంగాణ సమాజం చూసుకుంటే ఆ గొలుసుకట్టు చెరువుల నిర్మాణం అయింది. ఏ పరిమాణాలు చేసింది ప్రభు అంటే ప్రజలంతా ఏకమై అక్కడ ఉన్న సహజ వనరులను ఎట్లా వాడుకోవాలో ఆలోచించి చేస్తేనే అక్కడ ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలమైంది. తెలంగాణ మొత్తం ప్రపంచానికి ఆదర్శమైందంటే కారణం అదే. నువ్వు సహజ వనరులు అంటే ఏందో తెలియదు ప్రభుత్వాలలో ఉన్న పెద్దలకు. అసలు స్థానిక వ్యవస్థలను ముందుకు తీసుకుపోవటమే ఒకటి ఉండదు. ఒక్కటే వాడికి ఈ సమాజాన్ని మొత్తం వెనక తీసుకుపోవాలి, అలా చొరబడాలి, వాని ఆధిపత్యాన్ని నిలుపుకోవాలి, అంతే తప్ప ఇంకోటి లేదు. కాబట్టి మిత్రులారా, ఈ దేశానికి మంచికో చెడుకో త్యాగాలతోని కూడుకున్న ఆలోచన సరళితోటి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే తప్పకుండా దాంట్లో ఉంది ఎట్లాంటి ఆర్థిక వ్యవస్థను మనం పొందుపరచాలి, మధ్యవస్థంగా ఎట్లుండాలి, ఎప్పుడెప్పుడు ఎట్లా పోవాలని చెప్పి ప్రతిదీ రాసుకున్నాం. దానికోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఉన్నాయి, స్థానిక ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఆ శాఖలన్నింటి పని చేయించే రాజకీయ వ్యవస్థ లేదు. ఆ రాజకీయ వ్యవస్థను నిర్మించుకుంటే మనం తప్పకుండా అంటే ముఖ్యంగా పనికి విలువ ఇచ్చే సమాజాన్ని. ఇప్పుడు ఉద్యోగం అంటే ఏంటిది? ఒక పనే. ప్రభుత్వం పనే ఉద్యోగం అంటే పనే. అది అంటే ఏ పనికి విలువిస్తాను, ఏ పనికి విలువిస్తలేము. పని లేని వాళ్ళకం విలువ వేయడం, పని చేసేవనుకో, పని లేకుండా తిరగడానికో విలువ వేయడం, ప్లస్ నిత్యం పని చేసేవనుకో అసలు విలువ వేయకపోవడం. ఇది ఈ నైతికతలతోని కూడా సమాజం చిన్న భిన్నమవుతుంది. కాబట్టి విద్యా విధానంలో అంటే ఏదైతే చెప్పాలో అది చెప్పకుండా లాభ నష్టాలను బేరేజ్ వేసే విద్యా విధానమే కొనసాగుతూ ఉంది. కాబట్టి అట్లా కాకుండా ఈ ప్రాంతం నాది, ఈ ఊరు నాది, ఈ ప్రాంతం నాది, ఈ దేశం నాది అనే స్పృహతోటి ఇచ్చే విద్యను రూపొందించి ఒకప్పుడు అవే నేర్చుకున్నాం. ఒక 30 సంవత్సరాల క్రితం విద్య అదే ఉండే. ఇప్పుడు అట్లాంటి విద్య లేదు. మరి ఈ విద్య ఇట్లా కావడానికి కారణం ఏంది? విద్యావంతులే. ప్రైవేటు విద్యా సంస్థలు ఎట్లా వచ్చినాయి? ఆ విద్యావంతులు పెడుతున్నాయి కదా. నాకు ఈ మధ్య అనిపిస్తుంది అసలు ఉద్యోగాల కోసం అని చెప్పి ఇన్స్టిట్యూట్లు పెడతా ఉన్నారు, మరి ఇన్స్టిట్యూట్ పెడితే మీ ఇన్స్టిట్యూట్ అందరూ మొత్తం అలా ఉన్న వాళ్ళంతా ఉద్యోగాల సేవలకు ఆ ఇన్స్టిట్యూట్లకు లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు పేరెంట్స్. మేము ఉద్యోగం కల్పిస్తామని చెప్పి రకరకాల ట్యూషన్స్ చెప్తా ఉన్నారు. కాబట్టి స్థానికంగా ఉన్న వనరులను, సహజ వనరులను ఉపయోగించుకునే ఇప్పుడు సారు రమేష్ గారు అన్నారు ఒక దేశంలో ఇట్లా ఉంది అని. అక్కడ వాళ్ళు చేసేది ఏంది? అక్కడ ఉన్న సహజ వనరులను ఎట్లా ఉపయోగించుకోవాలనో ఆ విద్యను వాళ్ళు అందిస్తా ఉన్నారు, ప్రభుత్వమే అందిస్తా ఉన్నది ఆ విద్యను. కాబట్టి అక్కడ ఆ దేశం అంతా సుభిక్షంగా ఉంది. అట్లాంటి వ్యక్తులను, అట్లాంటి సామాన్యులను మనం ముందుకు తీసుకొచ్చి వాళ్ళతోని మనం కలిసి నడిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. అది జయమై తప్పకుండా చేస్తుంది, ముందుకు పోతానని చెప్తూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సురేంద్ర గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా లోతైనటువంటి విషయాలు మనకు తెలియజేశారు. చాలా థ్యాంక్ యూ అండి. అంటే క్లియర్గా ఈ యొక్క అంశం మీద ఉన్నటువంటి అన్ని అంశాలను మీరు సింపుల్గా స్ట్రైట్గా చెప్పడం జరిగింది. చాలా ధన్యవాదాలు.
మన శివ గారు షెల్ ఐ సమప్ చేయనా? ఎనీవన్ ఇస్ దేర్ టు టాక్? ప్లీజ్ సమ్మరైజ్ అండి. సోమన్న గారు మీరు ఏమైనా మాట్లాడతారా? సోమన్న గారు. మేబీ అందరూ అయిపోయారు అనుకుంటాను. మీరు అయిపోయారా? సోమన్న మాట్లాడినట్టున్నాడు. శ్రీను గారు మీరు మాట్లాడతారా? శ్రీను అని కడారి శ్రీనివాస్ గారు కాదు, శ్రీను అని ఉన్నాడు ఒకతను. వుడ్ యూ లైక్ టు సే అ వర్డ్? సో నేను సమ్మరైజ్ చేస్తాను. సమ్మరైజ్ చేసే వక్తలందరూ కూడా చాలా ఎక్సలెంట్గా అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. మన రాజప్ప గారు చెప్పినట్టుగా ఇది ఈ విషయంలో అందరి వైఫల్యం ఉందనేది మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. అది పేరెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, సిటిజన్స్ అయిన మనం నుంచి, పాలకుల నుంచి అందరి వైఫల్యం ఉంది ఈరోజు అనేది మనకు రాజప్ప గారు చెప్పడం జరిగింది. శ్రీకాంత్ గారు ఒక మంచి అంశాన్ని కూడా చెప్పారు. అసలు నిరుద్యోగం అంటే ఏంది, ఉద్యోగం అంటే ఏంది, ఆ డిఫరెన్షియేషన్ ఇదివరకు లేకుండే క్రమక్రమంగా మారిపోయింది. అలాగే దీనికే మన సురేందర్ గారు కూడా అడిషన్ ఏం చేశారంటే, ఇది పెట్టుబడిదారులు, ఇటువంటి వ్యాపారస్తులు దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. అంతకుముందు ఒక మంచి అర్థం చేసుకునేటువంటి సమాజం, ఎవరి పని వాళ్ళు శ్రద్ధతో చేసుకునేటువంటి సమాజం ఉండేది. కానీ ఇందులో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా బట్ ఇటువంటి నిరుద్యోగత, ఇటువంటి ర్యాట్ రేసింగ్ లేకుండా ఉండేది అనేది తను కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి మన శేఖర్ గారు మంచి విషయాలను చెప్పారు. సోషల్ జస్టిస్ అనే అంశాన్ని కూడా తను ప్రకటించాడు. ఇంకోటి మన సమాజంలో స్కిల్స్కు కొరత లేదనేటువంటి విషయాన్ని కూడా చాలా ఎగ్జాంపుల్స్తో మనకు చెప్పాడు. ఒక వడ్డెర వ్యక్తి కానీ, ఒక కార్పెంటరే కానీ, మన దేశంలో మన ప్రజలలో స్కిల్స్ లోపం లేదు, కానీ వాటిని ప్రాపర్గా మన నాయకులు, మన పాలకులు ఏదైతే ఈ దేశాన్ని ఒక రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగంలో పేర్కొన్న విలువలకు అనుగుణంగా ఈ సమాజాన్ని తయారు చేయడంలో, వీళ్ళందరికీ సరైనటువంటి విధానంలో నడిపించడంలో వైఫల్యం చెందిందనేది మనకు ఈ మన వక్తలు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మన అశోక్ బాబు సార్ కూడా చాలా క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో కూడా ఎలా ఈ ర్యాట్ రేస్ను తయారు చేయడం జరిగింది, ఎలా ఒక ఎడ్యుకేషన్ మాఫియా, ఈ పెట్టుబడిదారి మాఫియా ఎట్లా ఒక మెటీరియలిస్టిక్ థింకింగ్ను, ఒక మెటీరియలిస్టిక్ ఒపీనియన్ను డ్రైవ్ చేస్తూ గీ వీటికే ఇట్లా వచ్చినట్టు, గీ ప్రొఫెషన్స్కే ఇట్లా, గీ పొజిషన్స్కే ఇట్లా, గీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవుతున్నాయి ఇట్లా అనేటువంటి ఒక రాంగ్ ఒపీనియన్స్ను సమాజంలో క్రియేట్ చేసి మనకు ఒక వాల్యూ బేస్డ్, ఒక సోషల్ కాన్షియస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక వాల్యూ బేస్డ్ సమాజంగా తయారు చేయకుండా వీళ్ళు ఒక స్వార్థపర శక్తులు ఈ సమాజాన్ని రాజ్యాంగంలో చెప్పినటువంటి విలువలకు అనుగుణంగా ఈ సమాజాన్ని నడిపించకుండా ఇలా తయారు చేస్తున్నది అనేది మన వక్తులు మంచి మంచి క్లియర్ ఎగ్జాంపుల్స్తోని చెప్పడం జరిగింది. ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా శ్రీకాంత్ గారు ప్లస్ మల్లికార్జున్ గారు కూడా వాళ్ళ ఎగ్జాంపుల్స్లో చెప్పడం జరిగింది. అయితే మనకు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా సమాజం తయారు కావాలన్నా, మనిషిని గౌరవించేటువంటి సమాజం తయారు కావాలన్నా, ఒక వాల్యూ బేస్డ్, కంటెంట్ బేస్డ్ అంటే ఒక ఏమంటే ఎట్లా చెప్పాలి తెలుగు, కంటెంట్ అంటే ఒక అందరం మనం కలిసికట్టుగా ఉండాలి, అందరం బాగుండాలి, వీళ్ళు చిన్న, వాళ్ళు ఈ ప్రొఫెషన్కు గొప్ప, ఈ ప్రొఫెషన్కు తక్కువ, అందరూ చేయడం వల్లనే మనకు ఇంటర్ డిపెండెన్స్, ఒకరికి ఒక ప్రొఫెషన్ మీద ఇంకో ప్రొఫెషన్ గౌరవం ఉండేట్టుగా అటువంటి సమాజం తయారు కావాలన్నా, ప్లస్ క్వాలిటీ అండ్ వాల్యూ బేస్డ్, ఈ ఎడ్యుకేషనే కాదు, అది వేరే ఏ రంగంలో అయినా కానీ మనం పనిచేసేటువంటి వ్యక్తుల్లో పూట ఒక క్వాలిటీ సర్వీస్ రావాలన్నా, ఒక సమాజంలో ఒక మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేసేటువంటి ఒక అటిట్యూడ్ని క్రియేట్ చేయాలన్నా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అందరినీ మనం దృష్టితో చూడాలంటే, అరే ఈ ప్రొఫెషన్కే ఈ డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇటువంటి సర్వీసులకే పెద్ద పీటేసి ఇంకో చిన్నగా పనిచేసేటోళ్ళను వాళ్ళని చిన్న చూపు చూడేటువంటి ఈ అటిట్యూడ్ పోవాలన్నా, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా ఈ సమాజాన్ని తీసుకుపోవాలన్నా, అంటే మనం చూస్తున్నాం ఎగ్జాంపుల్గా మన సురేంద్ర గారు కూడా చెప్పినట్టు పర్యావరణాన్ని కూడా విధ్వంసం చేసుకుంటా కొద్దిమంది స్వార్థపరుల శక్తులకే పూర్వ జాతి సంపద అంతా పోయే విధంగా ఏదైతే రచనలు స్వార్థ శక్తులతో జరుగుతున్నదో అటువంటిది కాకుండా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా పోవాలి అని అంటే నీడ్ ఫర్ ఏ ట్రూ లీడర్స్, అది గ్రామ స్థాయి నుంచి జరగాలనేటువంటిది జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి అందరు సభ్యులు ముక్త కంఠంతో ఇది
దీన్ని డిస్కషన్ చేసి ఒక పాయింట్ను తీసుకురావడం జరిగింది. అంటే సామాన్యుణ్ణి అసామాన్యమైనటువంటి నాయకునిగా తయారు చేసి, అంటే అసామాన్యమైన నాయకుడు అంటే ఏంటి, నెక్స్ట్ ఎలక్షన్స్ కాకుండా భావితరాల గురించి ఆలోచించేవాడు, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించేవాడు, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఆ ఊరిని కానీ తన సమాజాన్ని కానీ తయారు చేసినటువంటి అటిట్యూడ్ ఉన్నటువంటి నాయకుడు. అంటే ఇప్పుడు ఏం మన మన కల్చర్, పొలిటికల్ కల్చర్ ఎలా తయారైందో మన అందరికీ తెలిసిన విషయమే, దాని గురించి చెప్పడం అనవసరం ఇప్పుడు. సో అటువంటి లీడర్షిప్ను తయారు చేసినప్పుడే మనము ఇటువంటి సమాజాన్ని మనం తయారు చేసుకోవచ్చు, మనం ఏదైతే ఇంతకుముందు అనుకున్నామో. దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేయాలనుకున్నా అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా మనం అందరం వ్యక్తులు కూడా, మన వక్తలు కూడా తెలియజేసింది, అంటే అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను కూడా మనం సరిదిద్దుకుంటూ ఒక సరైనటువంటి సమాజాన్ని తయారు చేయాలంటే మనకు సరైనటువంటి నాయకత్వం ఉంటేనే వాళ్ళు సెట్ ద డైరెక్షన్. ఇప్పుడు డెన్మార్క్ లాంటి దేశాల్లో ఒక డైరెక్షన్ క్రియేట్ చేసిన లీడర్షిప్, యథా రాజా తదా ప్రజ. సో ఆ డైరెక్షన్ ఇచ్చేటువంటి సరైనటువంటి నాయకత్వాలు మన గ్రామ స్థాయి నుంచి వెళ్ళి చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. నేను ఈ సందర్భంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇందులో ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేషన్ చేసినటువంటి ప్రతి వ్యక్తి చాలా ఒక సోషల్ కాన్షియస్తోని, సోషల్ రెస్పాన్సిబిలిటీతోని, ఒక మంచి ఆలోచన, ఒక్కొక్కరి ఆలోచనలు కూడా ఎలా దీన్ని ఈ లోటుపాట్లను, సమాజంలో ఉన్నటువంటి ఈ రుగ్మతలను ఎట్లా రూపుమార్పాల అనేటువంటి మంచి అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తులం మనందరము. దయచేసి ఈ యొక్క అవేర్నెస్ ఇట్లా చేయడమే కాకుండా మనం ఫీల్డ్లో కూడా మనం చేయాలి. మన శేఖర్ గారు చెప్పినట్టుగా సోషల్ జస్టిస్ అనేది కూడా మనం 4 జస్టిస్లు పెట్టుకున్నప్పటికీ కూడా మనం కొన్నిటి మీద ప్రియారిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా శేఖర్ గారు సూచించడం జరిగింది. దట్స్ రియల్లీ వెల్కమ్ పాయింట్. మనము ఈ దిశగా మన అందరం కలిసికట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ మనము ఐ థింక్ వీ క్యాన్ క్లోజ్ దిస్ సెషన్. శివ గారు, మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారా ఎట్లా? షల్ వి? యాక్చువల్గా మీరు ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశారు, అందరి పాయింట్స్ ని చెప్పేశారు. నేను ఇంకొక 2 పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటాను. ప్లీజ్. సో యా, ఏంటంటే ఇది క్వశ్చన్స్ లో అడుగుదాం అనుకున్నాను, ఎవరు ఆ కన్సర్న్ తీసుకున్నారు కదా, నేనే యాడ్ చేయబోతున్నాను. సో మీ వాయిస్ కొద్దిగా స్లో ఉంది, మీ వాయిస్ పెంచండి. ఓకే. యా, ఏమైతుందంటే డెవలప్ నేషన్స్ అన్ని కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద చాలా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఏదైతే దేశంలో మనము డెవలప్డ్ నేషన్స్ ని కూడా కన్సిడర్ చేస్తే, ఏదైతే దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు అక్కడ కొత్త స్టార్ట్అప్స్ కానీ కొత్త ఇన్నోవేషన్స్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. మనము రిపోర్ట్స్ కనుక చూసినట్టయితే ఇండియాలో కేవలం ఇప్పటి వరకు 1 లక్ష పేటెంట్స్ మాత్రమే నమోదయ్యాయి. అదే చైనాలో చూసుకుంటే 18 లక్షల పైచిలకు పేటెంట్స్ నమోదయ్యాయి. చైనా కానీ, యుఎస్ కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, ఇలా డెవలప్డ్ నేషన్స్ ఏదైతే ఉన్నాయో దీనికి ఎక్కడ చెక్ పడుతుంది అని అంటే R&D, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయట్లేదు. సో కొన్ని గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి, టీ-హబ్ అని స్టార్ట్అప్ ని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ కూడా కొంచెం ప్రయత్నం చేస్తుంది. అయితే చాలా మంది స్టార్ట్అప్ CEOs ని నేను సంప్రదించినప్పుడు తెలిసింది ఏమంటే, వారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. అంటే బిల్డింగ్ తీసుకొని అందులో ఒక మంచి పర్సనాలిటీ, మంచి IITs నుంచి అక్కడి నుంచి ఆలంని తీసుకొచ్చి అందులో పెట్టడం కానీ, వాళ్ళకు ఒక గైడెన్స్ ఇవ్వడం కానీ అలాంటివి చేస్తున్నారు. కానీ ద ఫర్దర్ స్టెప్, అంటే నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయట్లేదు. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కానీ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. అండ్ ఎప్పుడైతే ఒక స్టార్ట్అప్ అనేది రావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి తగిన ప్రోత్సాహకం అంత ఈజీగా లేదు. స్టార్ట్అప్ పెట్టాలంటే చాలా కఠిన నిబంధనలు ఉన్నాయి. సో ఇది ఏమవుతుందంటే, కొత్తగా ఆలోచించాలి అనుకునే వాళ్ళకి కూడా ఒక స్టార్ట్అప్ పెట్టాలి అని అన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న లొసుగులన్నీ వాళ్ళకి ఇబ్బందులుగా కనిపిస్తా ఉన్నాయి. మనకి ఎప్పుడైతే సునాయాసంగా అన్ని పనులు జరుగుతాయో అప్పుడు ఎక్కువ మంది రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. బహుశా ఒక విధంగా గవర్నమెంట్, అంటే ఇది చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది అనేసరికి చాలా మంది ముందుకు వచ్చి తప్పుడు దారిలో తీసుకెళ్లడానికి కొంతమంది ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది పర్యవేక్షణలో కూడా ఉంచాలి. అయితే ప్రభుత్వం కేవలం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది కానీ అది ఎంతవరకు ఫలిస్తుంది, దాని మీద ఎంత ముందుకు సాగుతుంది అనే విషయం గురించి తిరిగి మరలా రిపోర్ట్ అనేది తీసుకోవడం లేదు అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా మనకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే, లేదా ఇంకా కొన్ని నిశ్చిత ఉద్యోగాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఉద్యోగాన్ని కూడా, ప్రతి ఒక్క స్కిల్ ని కూడా, ప్రతి ఒక్క కళని కూడా గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని నేను మరొకసారి చెప్పదలుచుకున్నాను. అండ్ అలాగే కెరీర్ గైడ్ లైన్స్, చాలా మందికి అసలు కెరీర్ గైడ్ లైన్స్ అనేది లేదు. స్కూల్ లెవెల్లో కానీ, కాలేజ్ లెవెల్లో కానీ ఇక్కడ కెరీర్ గైడ్ లైన్స్ లేదు. అసలు ఏం చేయాలి అనే ఆలోచన లేదు. ఎవరో ఒకరు చెప్పారనో, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఫోర్స్డ్ గా ఆ సబ్జెక్ట్ తీసుకుంటారు, ఆ ఫీల్డ్ లో వెళ్ళిపోతూ ఉంటారు. అది వాళ్ళకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయదు ఆ ఫీల్డ్ లో వెళ్ళడానికి. అలా అది కూడా ఒక కారణం, నిరుద్యోగానికి కారణం. సో ల్యాక్ ఆఫ్ కెరీర్ గైడ్ లైన్స్ అనేది స్కూల్ లెవెల్ నుంచి, కింది స్థాయి నుంచి కెరీర్ గైడ్ లైన్స్ వస్తూ
ప్రాపర్ గా గైడ్ చేస్తూ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఆల్ ద థింగ్స్, బట్ వీ షుడ్ ఆల్సో ఎంకరేజ్, అంటే స్పోర్ట్స్ కానీ ఇలాంటి మీద అన్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. యా, థ్యాంక్ యూ. ఈ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇంకొకటి సార్, శివ గారు, సార్ ఒకటి, మన జేఎంఐ మెంబర్స్ కాక వేరే వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళను మన టీంలో ఇన్వైట్ చేయడానికి మెసేజ్ ఇవ్వండి. రమేష్ సార్. అవునవును, దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్. శ్రీను గారు మీరు ఇవ్వండి. మీరు శ్రీను గారు, గోవర్ధన్ గారు, మరి మనకు ఎవరైనా మన కొత్త వాళ్ళ ఇంట్లో జాయిన్ అయిన వాళ్ళు దయచేసి మీ నెంబర్లు ఇవ్వండి. ఇగో మనకు ఈ స్క్రీన్ షాట్ మీరు ఈ స్కాన్ చేసినా కూడా మనం గ్రూప్లో జాయిన్ కావచ్చు మీరు. లేదంటే మీరు మీ నెంబర్ షేర్ చేస్తే మేము వీఆర్ గోయింగ్ టు కాంటాక్ట్ యూ. ఇంకా కొన్ని విషయాలు కూడా మేము షేర్ చేసి మనం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి, మే నెలలో మనము ఇంకోటి పెద్ద మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాము, అందులో కూడా అది కూడా చెప్పండి సార్. అవును,